ఆ స్కూటీ ఫ్రీ స్కూటీ ఇస్తున్నారు అమ్మాయిలకి. ఆ, ఎవరు అడుగుతలేరు సార్, మర్చిపోయారా? మీడియా ఏం చేస్తుంది? భజన చేయడానికి మీడియా ఉన్నది. రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటేనే వాడు మంచోడా? నీ మోచి నీళ్ళు తాగి నీకు భజన చేస్తే మంచోడా? మళ్ళీ ట్రైనింగ్ తీసుకున్నట్టు టీడీపీలో. ఏది ఏం ట్రైనింగ్? ఎమ్మెల్సీలను కొనేది, ఓపెన్ చేయడానికి పోవడం కానీ, ఆడబోయి ఉపన్యాసాలు ఇవ్వడానికి కానీ సిగ్గుండాల వీళ్ళకి. ఓటుకు నోటు కేసులో ఉన్న ఇద్దరు ముద్దాయాలు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి ట్రోల్ జరుగుతుంది. ఏమంటారు? డెవలప్ చేసింది కదా సార్ తెలంగాణకు సంబంధించింది కూడా. అలీబాబా 40 దొంగ లెక్క ఆడ జమ అయితే అది ముస్లింల ఆధిపత్యం ఉంటుండే ఒకవేళ ఆంధ్ర వాళ్ళు రాకపోతే అని అంటారు. నిజమేనది? ఇదే సదాశివపేట జైరాబాద్ నుంచి ప్రాణాల అరచేతిలో పెట్టుకొని భారత సైన్యాల అండతోటి పారిపోయింది. జోకరేనా సార్ మళ్ళా? లేకపోతే జోకర్ కాకపోతే ఏంటి? సర్కస్లలో సినిమాల్లో ఉండాల్సిన వాడు ఈడు. తెలంగాణ వాదం అంటే పింక్ కలరేనా సార్? నేను కేసీఆర్ ఇట్లనే కూర్చొని మరిద్దరం మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుని పార్టీ పేరు పెట్టింది నేను, ఏర్పాటు చేసింది నేను. కేసీఆర్ రోడ్ల మీదకి ఎక్కి కూడా జనాలకు ఓటేయమంటే వేయలేదు జనాలు. అన్న కేసీఆర్ ముట్టితో దేకినా ముక్కుతో దేకినా. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఈరోజు మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ సహచరుడు గాదే ఇన్నయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య, అలాగే ముఖ్యమంత్రి వైఖరి, ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎట్లున్నారు సార్? అవునా. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ముఖ్యంగా నిరుద్యోగుల నిరసనలు ఆగుతలేవు, కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. నిరుద్యోగుల వెనకాల ఈ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఉన్నారంటారా? అంటే మీరు అన్నట్టు రాష్ట్రంలో ఏం జరుగుతుందనే దానికి మా అబ్జర్వేషన్లో అయితే ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనకన్నట్టే ఉన్నది. ఏ మార్పునైతే తెలంగాణ సమాజం ఆశించిందో, 9.5 సంవత్సరాలు ఏ నిరంకుశ పాలనని, అరాచక పాలనని అనుభవించి మార్పు కోసం తహతలాడి రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైన పాలనని, అంటే సెక్రటరియట్లో విధి నిర్వహణలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మా ముఖ్యమంత్రి అనే మా అధినేత మాకు అందుబాటులో ఉంటాడు. మేము కలవగలుగుతాం, మేము మాట్లాడగలుగుతాం, చర్చించగలుగుతాం, మా బాధలు చెప్పుకోగలుగుతాము. ఆ గత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో అన్నాడు, ప్రగతి భవన్లో అన్నాడు, ఎక్కడనోడో తెలియదు, ఎక్కడ పోయిండో అని పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినటువంటి దశ నుంచి అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి లేకుండా ఒక మార్పుకి సంకేతంగా ఉండాలని తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది. అది 100% వాస్తవం. 64 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించుకొని ఒక సిపిఐ 65 మంది తోటి ఈ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు సురక్షితంగా ప్రజల సంక్షేమంలో, ప్రజల అభివృద్ధిలో, ప్రజల యొక్క ప్రజలంటే ప్రభుత్వ సంపదని కాపాడడంలో ముందుగా ఉండి, ముందు వరుసలో ఉండి, టాప్ ప్రయారిటీగా ఆదివాసీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, ఆదివాసీ, గిరిజన, దళిత, బహుజన సామాజిక వర్గాలను అభివృద్ధి చేయాలనే ఒక కోరికతోటి, ఒక ఆశతోటి ఏ తెలంగాణ సమాజం అయితే సుమారు కొన్ని దశాబ్దాల తరబడి ఉద్యమాలు, పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో 9.5 ఏళ్ళు ఆశించిన ఫలితాలు రాలేదనే మార్పుకు సంకేతంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ఆ రోజు ఢిల్లీ వాళ్ళు ఒకరిని కాదని వచ్చి ఆ జాతీయ అధ్యక్షులు ఖడ్గే గారు కావచ్చు, లేకపోతే ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఆ పార్టీలో రానున్న రోజుల్లో అధినాయకత్వంలోకి రాబోతున్నటువంటి అతి కొద్ది రోజుల్లో వైనాడ్ నుంచి ఎంపీగా తన పరీక్ష చేసుకోబోతున్న ప్రియాంక గాంధీ గారు కావచ్చు, ఇట్లా అనేక మంది అనేక రూపాల్లో ఒక్కొక్కట డిక్లరేషన్లు అయితేంది, లేకపోతే అనేక రకాల వాగ్దానాలు. డిక్లరేషన్ సంబంధించి అడిగినారు, ఆ స్కూటీ ఫ్రీ స్కూటీ ఇస్తున్నారు అమ్మాయిలకి. ఎవరు అడుగుతలేరు సార్, మర్చిపోయారా? ఎందుకు అడుగుతలేరు? అడుగుతున్నారా? ఈ మీడియా దాన్ని ప్రచారం చేస్తలేదు. ఆ సమాజం అట్లెందుకుంటది సార్? ఎవరు అడుగుతున్నారు? సమాజం అడుగుతలేదు. మీడియా ఏం చేస్తుంది? భజన చేయడానికి మీడియా ఉన్నది.
మీడియా మీడియానే కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, డిక్లరేషన్లో కానీ, గ్యారంటీలో కానీ, ఎన్నికలకు ముందు పాలకులు ఏ హామీలు అయితే ఇచ్చిండో హామీలు నెరవేర్చినప్పుడు జ్యుడిషియరీ ఏం చేస్తుంది? సుమోటోగా కేసులు బుక్ చేయరా? మీడియా ఏం చేస్తుంది? మీరు అందరు కూడా అయితేనేమో అటు భజన, లేకపోతే ఇటు భజన, లేకపోతే ఇంకేదో ఉన్నారు. కానీ మీరు ఎందుకు అడుగుతలేరు? మీరు ఫోర్త్ ఎస్టేట్, మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్. మీడియా ఎందుకు అడుగుతలేదు? ఓ మీకు అన్ని అక్రిడేషన్లు కావాలా, మీకు ఇండ్లు కావాలా, మీకు పాసులు కావాలా, మీకు ఆరోగ్య సంక్షేమ పథకాలు కావాలా, మీకేమో మీ హక్కుల కోసం మీరు కొట్టాడతారు. కానీ ప్రజల హక్కుల సంక్షేమం నోరు లేనోళ్ళకి నోరుగా, నోరు లేనోళ్ళ కోసమే ఒక గొంతుగా కావడానికి మీడియా వచ్చింది. లోపలేస్తున్నారు కదా సార్, మీడియా అడిగితే పని పడలేదా, ఆ ఇన్స్పెక్టర్లు అడుగుతున్నారు మీకేం పని లేదా అని చెప్పి తీసుకుపోయి పిఎస్కి తీసుకోతున్నారు, ఆ జీప్ లో పడేస్తున్నారు, కొడుతున్నారు, పని పడలేదని అడుగుతున్నారు మీడియా అడిగితే. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు చూడు, ఈ ప్రభుత్వ పాలన ఎట్లుందంటే సామాన్య ప్రజలకే వాళ్ళ హక్కులు అడిగితేనే దిక్కుదశ లేని పరిస్థితిలో ఉన్నాడు ఒక మీడియా. ఒక అక్రిడేషన్ కలిగి ఒక యూట్యూబ్ ఛానలో, లేకపోతే శాటిలైట్ ఛానలో, లేకపోతే ఒక పత్రిక ఉద్యోగస్తునిగా పనిచేసేటువంటి ఒక జర్నలిస్ట్కే మన మెడలో ట్యాగ్ వేసుకొని ఉంటాడు. ఉన్నప్పటికీ వాళ్ళకే రక్షణ లేదంటే ఈ సామాన్య ప్రజలు అడగగలుగుతారా? నువ్వు అడిగితేనే తంతరంటాంటివి, నువ్వు అడిగితేనే కేసులు అంటాంటివి, నువ్వు అడిగితేనే జైలు అంటాంటివి. ఏ ఏ దిక్కు లేని వాళ్ళకి దిక్కైనట్టు మీడియాకి ఈ పరిస్థితి వస్తే సామాన్య ప్రజలకు ఏ గొంతులతోటి మాట్లాడాలా? ముఖ్యమంత్రి వైఖరి ఎందుకు అట్లుందంటారు? అంతే ఉంటది. పులి శాఖాహారి అవుతుందా? పాలకుడు ఎవడున్నాక అంతే. రేవంత్ రెడ్డి పులా? లేకపోతే ఏమన్నా పిల్ల? ఏమన్నా పిల్ల? ఆయనే ప్రకటించుకున్నాడు కదా, ఏమని? నాకు అన్ని తెలుసు, నన్ను మించినోడు లేడు, నాకు ప్రజల గురించి తెలుసు, వాళ్ళ గురించి. దేంట్లో లేడు మించినోడు? ఎవరు? అన్నిట్లలో నన్ను మించినోడు ఎవరు లేడు అంటాడు. చూస్తలేమ్మా ఏమని మాట్లాడుతాడు, రోజు రోజు ఏం మాట్లాడుతున్నాడు. అసలు మరి కేసీఆర్ ఏమో తాగి మాట్లాడి అనుకున్నాం. కానీ మరి ఈయన తాగుతాడో లేదో నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఆయన తాగేటప్పుడు అంటే దగ్గరున్నాం, చూసినాం, పక్కన పడినాం, మంచాల్లో పడినాం, అన్ని చేసినాం కాబట్టి తెలుసు. కాబట్టి ఆయన గురించి నేను కామెంట్ చేయగలుగుతా. మరి నేను ఎప్పుడు ఆయనతో కూర్చోలేదు, తినలేదు, తాగలేదు. కాబట్టి నేనంటే తాగను, కానీ తాగేటప్పుడు కూడా చూడలే. కాబట్టి నాకు తెలియదు. కాబట్టి నేను కామెంట్ చేయలేను. కానీ తాగుబోతాని కంటే, తిరుగుబోతాని కంటే, ఒక రౌడీ కంటే, ఒక గుండా కంటే అంత ఘోరంగా మాట్లాడుతున్నాడంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు. నిరాహారదీక్షలు చేస్తే నేరమాట. ఏ నిరాహారదీక్షల ద్వారా అయితే భారతదేశాన్ని స్వతంత్రాన్ని సాధించుకున్నాం, బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టినాం, అహింసా మార్గం, గాంధీ పథకం, గాంధీ మా నాయకుడు అని చెప్పుకోబడినటువంటి, గాంధీ స్థాపించిన పార్టీ అని చెప్పుకోబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు నిరాహారదీక్షల్ని కూడా, అమరావతి నిరాహారదీక్షల్ని కూడా అపహాస్యం చేస్తావా? ఇదేనా నువ్వు ఇలా అమర నిరాహారదీక్షలు చేస్తున్న అపహాస్యం చేస్తాం అనుకుంటున్నావేమో. కానీ నీ పార్టీ స్థాపక కారకులైనటువంటి, ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి కారకుడైనటువంటి, చెప్పుకుంటున్నటువంటి, జయంతులు వర్ధంతులు చేసుకుంటున్నటువంటి గాంధీని అవమానపరిచినట్టు. ఆంధ్రప్రదేశ్ అవతరణ పొట్టి శ్రీరాములు 36 రోజులు అమర నిరాహారదీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ అవతరణ కారకుడైందని చెప్పినావు. మరి అమర నిరాహారదీక్షల్ని మరొకవేళ నిరాహారదీక్షల్ని అపహాస్యం చేస్తే ఓ రేవంత్ అన్న ధర్నా చౌక్ పోయి, ఇందిరా పార్క్ దగ్గర పోయి ఎందుకు ఉపన్యాసాలు దంచినావు? నిరాహారదీక్షలు చేసేటోళ్ళకి దండలు ఎందుకు వేసినావు? బోకెలంటి ఎలాగ దండలు ఎందుకు వేసినావు? బొట్లు ఎందుకు పెట్టినావు? జిందాబాద్లు ఎందుకు కొట్టావు? వర్ధిల్లాలు ఎందుకు అన్నావు? అంటే నిరాహారదీక్షలు చేస్తే నీ దృష్టిలో తప్పే, ప్రశ్నించే తప్పే, నిరసన తెలిపితే తప్పే. వీధుల్లోకి వచ్చి ప్లే కార్డు పట్టుకొని మా హక్కులు కావాలి, మా హక్కులు కావాలి, మా సమస్యలు పరిష్కరించండి అని మాట్లాడితే తప్పే. అంటే నీకేంది? ఒక్క రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటేనే వాడు మంచోడా? నీ మోచి నీళ్ళు తాగి నీకు భజన చేస్తే మంచోడా? నిన్నెవడు ప్రశ్నించొద్దా? నీ దగ్గర ఎవడు వచ్చి మాట్లాడొద్దా? మేము అందరం మీ జీతగాలి అనుకుంటున్నావా? నీ పాలగాలి అనుకుంటున్నావా? నీ మోచేతి నీళ్ళు తాగటోడు అనుకుంటున్నావా? నువ్వు ఇచ్చే పదవుల ఆశతోటి నీ దగ్గర నీ పాదాలు మొక్కుకుంటూ నీ ఇండ్ల చుట్టూ తిరిగేటోళ్ళు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నారు మీరు ప్రజలంటే? మీరే చెప్పిండ్రు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం రోజున
మేము ప్రజలకు సేవకులం అని చెప్పిండ్రు. ప్రజలకు సేవకులు అంటే అర్థం ఏంటిది? ఒక ముఖ్యమంత్రి విధి నిర్వహణలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పని ఉన్నా లేకున్నా సెక్రటరీలో కూర్చోవాలి. నువ్వు ప్రజల జీతగాడివి. ప్రజలు ఏర్పాటు చేసుకున్న జీతగాడి నువ్వు. నీ 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 కుర్చీ ఎక్కడుంది? నీ డ్యూటీ ఎక్కడుంది? నీ కార్యాలయం ఎక్కడుంది? మీరు తాగే నీటి బిందువులు కూడా మా చెమట చుక్కలు గుర్తుపెట్టుకోండి. మా రెక్కలు ముక్కలు చేసుకొని మేము కట్టే ట్యాక్సుల ద్వారా మీరు ఒక్కొక్క మెతుకు తింటున్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు తిరిగే వాహనాలు, మీ అనుకొచ్చే జామర్లు, మీ అనుకొచ్చే 100 కొద్ది కార్లు, మీ అనుకొచ్చే ఫైర్ ఇంజన్లు, మీ అనుకొచ్చే అంబులెన్స్లు ఎవరు అనుకుంటున్నారు? మీ జాగిరి అనుకుంటారా? మీ కుటుంబం కష్టం చేస్తే వచ్చింది అనుకుంటారా? మీ వంశం కష్టం చేస్తే వచ్చింది అనుకుంటారా? మా కష్టార్జితం గుర్తుపెట్టుకో రేవంత్ అన్న. ఇవాళ మీరు 4 కోట్ల తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి కాబట్టే మేము మీ గురించి మాట్లాడుతున్నాం. లేకపోతే మాకు మీరెవరు, మేమెవరము, మీరెక్కడా, మేమెక్కడా, మాకేమవసరం? 18 గంటలు కష్టపడతా ఉంటుండే కదా సార్ చంద్రబాబు నాయుడు లాగా. ముందు 12 పడుతుండే, సార్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, 18 గంటలు కష్టపడతా ఉంటుండే. ఏం దోసుకోవడానికా, దాచుకోవడానికా, ఇటువంటి అరాచకాలు చేయడానికా? ఏం చేసిండు సార్ అరాచకాలు? ఇప్పుడు చూస్తలేమా? అర్ధరాత్రి వేళ మహిళల్ని, స్టూడెంట్స్ ని పోలీస్ స్టేషన్లు పెట్టడం అరాచకం కాదా? అది ప్రజాస్వామ్యమా? ప్రశ్నించే వాళ్ళని అరే లైబ్రరీలో నిన్న రాత్రి సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని చదువుకుంటుంటే నిర్దాక్షిణ్యంగా వచ్చి మహిళలను చూడకుండా స్టూడెంట్స్ ని, లేడీస్ ని, గర్ల్స్ ని, బాయ్స్ ని తీసుకుపోయి వ్యాన్లో లెక్కించి ఏం తమాషా అనుకుంటారా మీరు? నిజంగా ఇంత తొందరగానే ఈ నిరసనలు, ఈ నిరుద్యోగుల నిరసనలు వచ్చినాయా సార్? దీని వెనకాల మళ్ళీ ప్రతిపక్ష బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, వేరే కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు ఉన్నాయంటారా? అన్న ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెద్దలు చెప్తారు, బిడ్డ పిల్లల్ని కనడం కాదురా గొప్పతనం, పిల్లల్ని సాకి పోషించి పెద్దోళ్ళని చేయడం గొప్పతనం అని అంటారు. ఒకవేళ నీకు కన్న తర్వాత నీకు సాకడం చేత కాకపోతే, పోషించడం చేత కాకపోతే, సంరక్షణ చేయడం చేత కాకపోతే, వాళ్ళు ఎక్కడైనా పోయి అడక తినడానికైనా అనుమతి ఏమంటారు? దీనికి అంబేద్కర్లు, గాంధీలు, లెనిన్లు, మార్క్సులు, పూలేలు ఎవరు అవసరం లేదు. సామాన్య రైతులు చెప్పే ముచ్చటిది. అయితేనేమో మనమన్నా పెట్టాలి, లేకపోతే వాళ్ళు బతకడానికి ఎక్కడైనా పోయి అడక తినైనా బతకమని చెప్పాలి. అది ధర్మం, అది న్యాయం. నేను పెట్టా ఇంకో దగ్గరికి పోనీయా అంటే ఏందన్నట్టు? ఇదేనా న్యాయం? ఇదేనా ప్రజాస్వామ్యం? వన్ వే రూలింగ్ ఏమో సార్? వన్ వే రూలింగ్ ఏమో? ఏం వన్ వే రూలింగ్ ఇదేమన్నా రూలింగ్ అంటారా దీన్ని? మీరేమనుకున్నారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటది అనుకున్నారు పరిపాలన? అన్నా నాకైతే చాలా స్పష్టత ఉంది. నేను ఇప్పుడు కాదు, ఎన్నికల కంటే 6 నెలల ముందే రేవంత్ రెడ్డి గారి ఎంపీ కార్యాలయం ఏదైతే పెద్దమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ లో రేవంత్ రెడ్డి, ఇదే వేం నరేందర్ రెడ్డి, ఇదే ఆయన కామారెడ్డి, ఆయన ఇప్పుడు ఏదో చైర్మన్ అయింది కదా, ఆయన గాని, బలరాం నాయక్ గాని, ఎంపీ ఇప్పుడు కొత్తగా అయిన ఎమ్మెల్యేలు గాని, వాళ్ళు వీళ్ళ అందరి సమస్యలు చాలా స్పష్టంగా చెప్పిన, రేవంత్ అన్న మీరు గనక మీ పద్ధతులు మార్చుకోకపోతే, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే, మీ ప్రవర్తన మార్చుకోకపోతే, నా దృష్టిలో అయితే మీరు కేసీఆర్కి కుడి భుజమో ఎడమ భుజం అవుతారు, అన్నో తమ్ముడు అవుతాడని నేను స్పష్టంగా ఇలా కొత్తగా చెప్పింది కాదు. నేనేదో కావాలంటే మీరు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని పోయి అడగండి మీరు. అరే నాలాంటి వాడికి నాకేమి భయం? నాలాంటి వాడికి ఏం భయం? నేనేమన్నా పదవులు ఆశించేటోళ్ళా? లేకపోతే వాళ్ళు వేసే మోచేతి నీళ్ళకి ఆశపడి వాళ్ళంటే తిరిగేటోన్నా? నేను ఎన్నడో నాకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, పదవులు ఇస్తా అంటేనే మా గొంతులను ఆయన మా తెలంగాణని బాగు చేసుకుంటే చాలు, మా అమరవీరుల ఆశయాలు సాధిస్తే చాలు, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్తే చాలు, నువ్వు చిన్న కోరికతోటి బతుకుతున్న నాలాంటి వాడికి ఏం భయం? నాలాంటి వాడికి ఏముంటుంది ఆడ? నాలాగా లక్షల మంది ఉన్నారు, ఏం భయం ఉంటుంది? ఏం ఆందోళన ఉంటుంది? కాకపోతే ఎక్కువ ఏం చేస్తారు? కేసులు పెడతారు. అంత కాకపోతే బెయిల్ రాకుండా చేస్తారు. అంత కాకపోతే కఠినమైన కారాగార వాసనలో పడేస్తారు. అంత కాకపోతే ఇంకేదన్నా శిక్షలు వేయిస్తారు. అంతకంటే ఎక్కువ ఏం చేస్తారా? ఇంకా ఎక్కువ ఏమైనా చేస్తే రౌడీలని, గుండాలను పెట్టి చంపిస్తారు. ఇంతేనా? ఇదేగా చేయగలిగేది? ఇంతకంటే ఎక్కువ చేస్తారా? ఇది వాళ్ళు చేయాలన్నా? ముఖ్యమంత్రిగా ఉండే చేయాలన్నా? ఎవడేం చేస్తారు? వీధిలో ఉన్న రౌడీలు కూడా ఆ పని చేస్తారు.
వాడు అనుకున్నట్టు ఎవడైనా వినకపోతే వాడిని చంపుతలేరా? నువ్వు చేసేది ఏముంది? రౌడీ చేస్తాడు. దానికి ఒక రాజ్యాంగం, ఒక చట్టం, ఒక కేసులు, ఒక కోర్టు ఇవన్నీ కావాలా? అంత అవసరం లేదు కదా. మేమేమంటున్నాం, మేము ఇవాళ ఏమడుగుతున్నాం, మీరు ఇచ్చిన డిక్లరేషన్లు, మీరు ఇచ్చిన 6 గ్యారంటీల రూపంలో ఉన్న 13 గ్యారంటీలు, మీరు ఈ సమాజానికి మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడిందో గవి మాత్రమే గుర్తు చేస్తున్నాము. ఇంకా 4 సంవత్సరాల 5 నెలలు నువ్వే ముఖ్యమంత్రిగా ఉండు, లేకపోతే నీ పార్టీ తరఫున ఎవడన్నా ఉండని. అంతేగాని ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం ఎవ్వడు చేసినా వాడు ఇక్కడ బతికి బట్టగట్టలేడు. ప్రజలు తీర్పుని కాదని ఎవడైనా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు, ఆయన భజన మీడియా మాట్లాడినట్టు ఎవ్వడు ఈ ప్రభుత్వాన్ని కూల్చడు. అంత దమ్మున్నోడు ఎవ్వరు లేడు ఇక్కడ. ఈ ప్రభుత్వం మీద ఒక ఎంటిక వాలదు. ఈగ దోమ వాళ్ళని ఎక్కడ చూసుకుంటాం. అవసరమైతే ఎవడైనా ఈ ప్రభుత్వాన్ని కూల్చడే ప్రయత్నం చేస్తే మా ప్రాణాలను ఒడ్డైనా ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటాం. వీళ్ళకి తెలంగాణ చరిత్ర తెలియదన్నా. మరి మీరు చిన్నప్పుడు, మీరు అప్పుడు ఏ వయసులో ఉన్నారో కానీ 1984లో పుట్టలే. 1984లో ఆ రోజు తిరుగులేని నాయకురాలుగా ఉన్న ఇందిరాగాంధీ రామ్లాల్ అనే గవర్నర్ ద్వారా అప్పుడున్న ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తే తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేసి అప్పుడు ఏర్పాటు కాబడ్డటువంటి శ్రీనివాసరెడ్డి, నాదెళ్ల భాస్కరరావు ప్రభుత్వాన్ని కూల్చి దించి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని తిరిగి మళ్ళా ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్న గడ్డ ఇది. వీళ్ళకి ఏం తెలుసు చరిత్ర? ఆయన టీడీపీలో ఏం చదువుకున్నాడో నాకు తెలియదు, తెలంగాణ గురించి ఏం చదువుకున్నా నాకు తెలియదు. ట్రైనింగ్ తీసుకున్నట్టు ఏం ట్రైనింగ్ ఎమ్మెల్యేలను కొనేది, ఎమ్మెల్సీలను కొనేది, డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురి చేసేది, ఈ ట్రైనింగా? ఇదా ట్రైనింగ్ అంటే ఆదర్శం అంటే? ఇవాళ రైతు ఇలా చంద్రబాబు నాయుడు 18 గంటలు కాదు, రైతు 20 గంటలు పనిచేస్తున్నాడు. రైతు నీకు ఆదర్శం కాదు. అరే ఏది కాకపోతే నా అయ్యవ్వ ఆదర్శమాను. మీ అయ్యవ్వ రోజుకి 20 గంటలు పనిచేస్తున్నాడు. ఏమంతా గుర్తుపెట్టుకో. కాలు బల్పం కట్టుకొని భూమిని నమ్ముకొని పంట మార్పిడి చేసుకుంటూ ఒక రైతన్నగా ఈ దేశానికి వెన్నెముకగా నిలిచినటువంటి వాళ్ళు నీ తల్లిదండ్రులు నీకు ఆదర్శం కాదా? నరహంతకుడు నాగడి చాళ్లలో రక్తపు నీరులు పారించినటువంటి వ్యక్తి తెలంగాణ వద్దు వద్దు వద్దు, శ్రీకృష్ణ కమిటీ బైకాట్ అన్నాడు. ఆయన నీకు ఆదర్శం. సిగ్గుండాలని చెప్పుకోవడానికి నీకు తెలంగాణలో ఎవరు దొరకలేదా? ఒక కొమరం భీం ఆదర్శం కాదా? దొడ్డి కొమర ఆదర్శం కాదా? చాకలేలం ఆదర్శం కాదా? సర్దార్ పాపరాయుడు ఆదర్శం కాదా? తెలంగాణలో ఎవరు కనపడలేదా? ఆయనట 18 గంటలు పనిచేసిండట, ఈయన 18 గంటలు చేస్తారట. అది పోయి అక్కడ పోయి బస్సు తారక దారిపోయి సిగ్గుండాల వీళ్ళకి. అసలు ప్రైవేటు యాజమాన్యంలో పనిచేసే ఆరోగ్య అంటే హాస్పిటళ్ళకైనా, స్కూళ్ళకైనా, కాలేజీలకైనా, యూనివర్సిటీలకైనా, పరిశ్రమలకైనా ఓపెన్ చేయడానికి పోవడం కానీ, ఆడపోయి ఉపన్యాసాలు ఇవ్వడానికి కానీ సిగ్గుండాల వీళ్ళకి. వీళ్ళ పాలకులు ఏం రేవంత్ అన్నా, నువ్వు ఏ కార్లలో పోయినావు? మీ అయ్యవ్వ సంపాదించిన కార్లలో పోయినావా? లేకపోతే మీ అత్త మామ ఇచ్చిన కార్లలో పోయినావా? మా కష్టార్జితం ద్వారా ఇచ్చిన కార్లలో పోయినావు. ఎవడిచ్చిండు మీ కార్లలో పోవడానికి? నీ ఎమ్మెల్యేలు సావుల కాడికి పోతారు, తద్దినాల కాడికి పోతారు, పుట్టెంటికల కాడికి పోతారు. మీ ఇష్టమేనా? మీ ఇష్టం వచ్చినట్టేనా తిరగడం? ఇలా విదేశాల అధ్యక్షులు వాళ్ళు ఏదైనా ప్రైవేట్ కార్యక్రమానికి పోతే వాళ్ళు ప్రభుత్వ వాహనాల్లో పోరు. ప్రభుత్వ వాహనాలు పోరు. వీళ్ళెక్కడిది? డ్యూటీ అయిపోగానే అంతే. ఇప్పుడు ఎక్కడిది న్యాయం ఇది? పోలీసు వాళ్ళు అంతే, అధికారులు అంతే, జడ్జిలు అంతే. ఎవరైనా సరే ప్రభుత్వ వాహనాలు వాడుకోవాల్సిందే. అరే నీ సొంత పని కోసం, నీ పండుగలకి, నీ పబ్బాలకి, నీ యాత్రలకి పోతే కూడా ప్రభుత్వ వాహనాలు కావాలన్నా? ప్రభుత్వ ఖర్చులతో పోవాలన్నా? విదేశాల్లో అయితే, వేరే దేశాల్లో వాడు ఎక్కడికైనా పోతే ప్రైవేట్ కార్యక్రమం వాడు కనీసం సెక్యూరిటీని కూడా తీసుకుపోరు, సెక్యూరిటీని కూడా వదిలిపెట్టిపోతారు. జనాలు ఎక్కడంటే అక్కడ ఎంబడబడుతున్నారు, జనాలు వచ్చి మీద పడతారు, ఫోటోలు దిగుతారు అని చెప్పి అంటున్నాడు ముఖ్యమంత్రి. ఎందుకు దిగుతారు?
ఉమ్. రావద్దని చెప్పు. గతంలో ప్రతిపక్ష నాయకుడుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే, గతంలో అధికారం లేనప్పుడే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్యల కోసం వెళ్తే నా ఎంబడి వస్తున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు, ఇట్లయితే ఎట్లా కుదురుతుంది అని చెప్పి అన్నాడు. అవునా, అది నువ్వు కట్టడి చేసుకోవాలి. అవసరమైతే నువ్వు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాలి, నీ బలగాలు పెట్టుకోవాలి. ప్రభుత్వ సెక్యూరిటీని, ప్రభుత్వ బలగాలని, ప్రజలకి రక్షక కవచంగా, రక్షక భటులుగా ఉండాల్సిన పోలీసుల్ని నీ కార్ డోర్ తీయడానికి, నీ ఖర్చు తీయడానికి, నీ ముడ్డు దూడ్చుకోవడానికి, మీ బాత్రూంల కాడ కాపలా, నీ డైనింగ్ హాల్ కాపలా ఉండడానిక రక్షక భటులు ఎక్కడ ఉండాలి? ప్రజలకి రక్షక భటులు వాళ్ళు, పాలకులకు కాదు. పాలకుల కోసం కాదు వాళ్ళు ఉన్నది, ప్రజలకు రక్షక భటులుగా ఉండాలి. నువ్వు ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఎక్కడికైనా పోయినప్పుడు అవసరం ఉంటుంది అది. నువ్వు ఎక్కడికి ప్రైవేట్ కార్యక్రమం పోతే అసలు నువ్వు పోతున్నట్టు ఎందుకు చెప్పాలి, వస్తున్నట్టు ఎందుకు చెప్పాలి? నువ్వు అసలు వీళ్ళకి ఎట్టుండి దొరకండి, నేను చూస్తున్నా కదా. జిందాబాదులు లేకపోతే, ముర్దాబాదులు లేకపోతే వీళ్ళకి మెతుకులు నోట్లో ఓ, వీళ్ళకి ముద్ద దిగదు వీళ్ళకి. గట్ల సైకోలుగా తయారైన వీళ్ళు. రోజుకు 100 మంది వాళ్ళ ఇళ్ళ కాడ పడిగాపులు కాకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు, వాళ్ళకి అన్నం జీర్ణం కాదు, వాళ్ళకి రాత్రి నిద్ర పట్టదు. గట్ల సైకోలుగా తయారైన వీళ్ళు. ఏమైనా జిందాబాద్ కావాలా, ముర్దాబాద్ కావాలా, చాలా మంది కప్పించుకోవాలా, బోకెలు తిప్పించుకోవాలా. ఎప్పటికీ 7 పోయినా కానీ 10 కార్లు, 20 కార్లు, 100 కార్లు వీళ్ళకి వీళ్ళ అరే నీకు అసలే ఇప్పటికే ట్రాఫిక్ జాములు అవుతున్నాయి, కష్టాలు, రోడ్లన్నీ దిగ్బంధాలు అవుతున్నాయి. అని రోడ్ల మీదకి ఎక్కి శాంతియుతంగా వాళ్ళ సమస్యల కోసం మాట్లాడితే, లేకపోతే ఎక్కడో గుంపు చేరి వాళ్ళు మాట్లాడితేనేమో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. వీళ్ళు మాత్రం 100 కార్లు వేసుకొని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఆపుకొని జిందాబాద్ కొట్టుకుంటే అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా భారత రాజ్యాంగం అంటే? ఇవాళ ప్రజలు ఇవన్నీ చూసి చూసి విసిగిపోయి వేసారి ప్రజలు తిరుగుబాటు చేస్తే భయంకరమైన పరిస్థితి వస్తుంది భారతదేశంలో. మరో సివిల్ వార్ వచ్చే అవకాశం ఉంది భారతదేశంలో ఇట్టే చేస్తే. వాళ్ళు ఏం చేస్తారు నిరుద్యోగులు? వాళ్ళు ఏం అడుగుతున్నారు? మా చేతులకు పని ఇవ్వండి, మా మెదడుకు పని ఇవ్వండి, మా కాళ్ళకు పని ఇవ్వండి, మా పంచాంగాలకు పని ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇంతకుమించి వాళ్ళు ఏమైనా అడుగుతున్నారా? మేము పని చేయము, ఇంట్లో వంటము, పరీక్షలు రాయము, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మార్కులు తెచ్చుకోము, ఫెయిల్ అయిన ఉద్యోగాలు ఇవ్వండి అని అంటలేరు కదా. వాళ్ళు ఏమంటున్నారు? మేము ధర్మంగా, న్యాయంగా, సత్యంగా మేము ఇచ్చిన అవకాశాలు వినియోగించుకోవడానికి మాకు అవకాశాలు ఇవ్వమంటున్నారు. ఇలా డిఎస్సి వాళ్ళైనా, గ్రూప్ ఆఫ్ 3 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 అయినా వాళ్ళు ఏమడుగుతున్నారు? చిన్న కోరికలు అవి. అదేమో పేద భూమి బద్దలయ్యే కోరికలు కాదు, వేల లక్షల కోట్ల బడ్జెట్తో కూడుకున్న కోరికలు కాదు అవి. ఆఫ్టర్ ఆల్ 30,000 మంది ఎట్లా అటెండ్ అవుతారు గ్రూప్ 1 వాళ్ళు? 563 into 50 అంటే 30,000 మంది అటెండ్ అవుతారు. 563 into 100 అంటే ఇంకొక 30,000. ఇంకొక 30,000 మందికి నువ్వు మెయిన్స్ నిర్వహించలేక, లేకపోతే వాళ్ళు ఇంటర్వ్యూలు కండక్ట్ చేయలేక, మెయిన్స్లోనే అందరు వెళ్ళిపోతారు, ఇంటర్వ్యూలు కాడికి రారు. ఆ లాజిస్టిక్స్ లేవని మాట్లాడుతున్నారంటే సిగ్గుందా వీళ్ళకేమన్నా? వీళ్ళకేమైనా చీమినెత్తురు ఉందా? ఎంత ఖర్చు అవుతుంది బాబో? ఎలా? అవునా, లాజిస్టిక్స్ అంటున్నారు. 30,000 మందికి సపోజ్ ఒక 5 లక్షలు అవుతుంది, 10 లక్షలు అవుతుంది, 20 లక్షలు అవుతుంది, ఎంతో అవుతుంది. మా దగ్గర అంత డబ్బులు లేవు. మీ 30,000 ఎవరైతే దీంట్లో ఈ మెయిన్స్ ఎగ్జామ్కి 1:100 ద్వారా రాయాలనుకునే వాళ్ళు ఉన్నారో, మా దగ్గర డబ్బులు లేవు, మేము బిచ్చం ఎత్తుతున్నాం, బిచ్చం ఇవ్వమంటే ఇస్తారు కదా. మనిషికి 2,000, 3,000, 4,000 ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు కదా. అసలు వాళ్ళు మాట్లాడే దాంట్లో లాజిస్టిక్స్ కావచ్చు, లేకపోతే లీగల్ ఆస్పెక్ట్ అనే అంశం కావచ్చు, ఈ మంత్రులకి, ఎమ్మెల్యేలకి, అసలు వాళ్ళు ఎమ్మెల్యేలేనా, మంత్రులేనా, వాళ్ళు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం చదువుకున్నారా, చట్టాలను చదువుకున్నారా అని నాకైతే అర్థమే అయితే లేదు. ఇటువంటి వాళ్ళు మంత్రులా అని నాకైతే సిగ్గైతుంది. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక నిబంధన మార్చి, ఏదైనా ఒక కొత్త నిబంధన ప్రకారం
ఆ ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైనా ప్రతిపాదిస్తే ఎవడైనా కోర్టుకు పోతే ఆ కోర్టు ఒకవేళ ఇస్తే మీరు ఏ నిబంధన ప్రకారం అయితే నోటిఫికేషన్ ఇచ్చిండ్రో 1:50 ప్రకారం అది పాటించండి అని అంటారు కానీ నోటిఫికేషన్ రద్దు చేయరు. వీళ్ళకట లీగల్ ప్రాబ్లం వస్తుందట. సిగ్గు అసలు నాకైతే అసలు వీళ్ళ గురించి మాట్లాడాలంటేనే నాకు అంటే డిఎస్సికి సంబంధించి డిఎస్సి అంటే రద్దు చేయాలంటే మెగా డిఎస్సి వేయాలంటే లాలో ప్రాబ్లం అవుతాను అంటున్నారు మీరు అన్నట్టు. ఏం ప్రాబ్లం ఉమ్. నేను అంటలేను. నేను ఉమ్. ఎందుకంట లేలే ఏదైతే ప్రభుత్వం చెప్తున్న మాట మీరు చెప్తున్నారో ఆ ప్రభుత్వం అదే అంటుంది. మెగా డిఎస్సి వేయాలంటే వేసిందని రద్దు చేయలేము, లాస్ ఒప్పుకో అంటున్నారు. అరే రద్దు ఏమో చేయమన్నాడు, ఉమ్. పోస్ట్ పోన్ చేయమని అడిగిండ్రు. అవును. ఇప్పుడు వాళ్ళు ఏమడిగిండ్రు, పోస్ట్ పోన్ చేయమన్నారు. ఇప్పుడు గ్రూప్ అంది, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి 14వ తేదీ లాస్ట్ డేట్ అన్నారు. 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 2 రోజులు పొడిగించినాం. మరి ఎందుకు పొడిగించినాం? పొడిగించొద్దు కదా, లీగల్ ఆస్పెక్ట్ వస్తుంది అనుకుంటే పొడిగించొద్దు కదా. ఇక్కడ ఏమంటున్నారు, ఏదైతే మీరు డిఎస్సి ఎగ్జామినేషన్కి మీరు ఒక తేదీలు ఇచ్చిండ్రో ఈ డేట్లలో మిగతా ఎగ్జామ్స్ కూడా అదే డేట్లలో ఇచ్చిండ్రు. గ్రూప్ 2 అప్పుడే ఉందా, గ్రూప్ 3 అప్పుడే ఉందా? గ్రూప్ 2 గ్రూప్ 3 అంటే ఒకటే సిలబస్, కామన్ సిలబస్, రెండిటికి ఒకటే సిలబస్ ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఈ మధ్యలోనే డిఎస్సి ఎగ్జామ్ అంటే మీరు నేను మోసి అన్ని పుస్తకాలు రిఫర్ చేయాలి వాళ్ళు. ఎప్పుడు ఎల్కేజీ నుంచి మొదలుకుంటే వాడు మొత్తం బీఈడీ చదువుకునేదాకా మొత్తంగా కూడా పుస్తకాలన్నీ రిఫర్ చేయాలి. ఒక్క పేపర్ కాదు, 7 రకాల పేపర్లు ఉంటాయి దాంట్లో. 7 రకాల పేపర్లు చదవాలంటే సుమారు 16-17 సంవత్సరాల సిలబస్ రిఫర్ చేయాలంటే అయ్యే పనేనా? అవుతుందా? ఒకవైపు గ్రూప్ 2, ఒకవైపు గ్రూప్ 3, ఇంకోవైపు సోషల్ వెల్ఫేర్ రిక్రూట్మెంట్ అది ఉన్నది, ఇంకోవైపు గ్రూప్ 1 మెయిన్స్ ఉన్నది. ఇన్నిటి నడుమ ఇది తీసుకొచ్చి మెగా డిఎస్సి అని ఒకడు, ఇంకో డిఎస్సి అని ఒకడు పెట్టి మేము పోస్టులు పెంచినాము అని చెప్పుకొని ప్రగల్భాలు పలుపుకుంటూ ఎగ్జామ్ రాయమంటే వాళ్ళు ఎట్ట రాయాలి? వాళ్ళు ఎప్పుడు కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటేనే కాంపిటీషన్ ఎక్కువ టాలెంటెడ్ ప్రూవ్ అవుతుంది. కాంపిటీషన్ ఎప్పుడు ఎక్కువ ఉండాలి. నువ్వు ఎంత కాంపిటీషన్ని లెస్ చేస్తా ఉంటే అంత నష్టం జరుగుతుంటుంది. సరే వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు మాట్లాడినట్టు పేడు బ్యాచ్ అన్నారు, అడ్డకూలీలు అన్నారు, లేకపోతే పిచ్చి పిచ్చిగా వాగుతా ఉన్నారు. నిజంగా వాళ్ళ తమ్ముళ్ళని, వాళ్ళ చెల్లెళ్ళని, వాళ్ళ అక్కలని, వాళ్ళ అన్నలని అయితే ఇట్లే మాట్లాడతారా? వాళ్ళ బిడ్డలైతే ఇట్లే మాట్లాడతారా? పేడు బ్యాచ్ వాళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి గారికి, ఇదే కోదండ రామ్కి, ఇదే మురళికి, ఇదే రియాజ్కి, ఇదే బలమూరు వెంకట్కి, ఇదే ఇప్పుడు మాట్లాడే ఈ బ్యాచ్ అంత ఉంది కదా, దొంగల బ్యాచ్. ఈ బ్యాచ్ అందరూ ఎన్నికలకు ముందు 6 నెలలు వీళ్ళందరినీ ఉపయోగించుకున్నారు. ఆ రోజు కార్లు ఇచ్చిండ్రా, డబ్బులు ఇచ్చిండ్రా, ఒక ప్రాజెక్ట్ వర్క్ లెక్క వాళ్ళకు ఒక వర్క్ ఇచ్చిండ్రా, ఏ నియోజకవర్గం పోవాలి, ఏ మండలాలు పోవాలి, ఏ లీడర్తో అటాచ్ అయి ఉండాలి, ఏ సోషల్ మీడియాలో పనిచేయాలి, ఏ దొంగ సమాచారాన్ని అంతా అప్లోడ్ చేయాలి, ఇవన్నీ చేయించుకున్నారా? మరి ఆ రోజు ఇదంతా వీళ్ళందరూ ఇవాళ ఎవరెవరైతే ఇవన్నీ మాట్లాడుతున్నారో, అడుగుతున్నారో, ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ ఒకప్పుడు వీళ్ళకి ఉపయోగపడ్డోళ్ళే. మరి ఆ రోజు వీళ్ళు అడ్డకూలీలా, పేడు బ్యాచా, లేకపోతే ఇంకోటి అర్థంగా మీకు తెలియదా? సార్ అలాగే ఇంకోటి బాగా ట్రోల్ అవుతుంది, ఈ మార్పు అంటే ఏంది, అటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఇటు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యిండు. ఏంది అంటే ఓటుకు నోటు కేసులో ఉన్న 2 ముద్దాయాలు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి ట్రోల్ జరుగుతుంది. ఏమంటారు దీని మీద? సరే వాళ్ళైతే ముద్దాయిలే, వాళ్ళేమో ఇప్పటికైతే పూర్తిగా దోషులైతే కాదు, నిర్దోషులు కాదు, దోషులు కాదు, మీరు అన్నట్టు ముద్దాయిలు. మన భారత రాజ్యాంగం ఇచ్చిన అవకాశం ఏంటంటే వాడి మీద ఎన్ని కేసులను ఉండని, వాడు రేప్ కేసులు ఉండని, మర్డర్ కేసులు ఉండని, దొమ్మి కేసులు ఉండని, ఎలాంటి కేసులున్నా శిక్ష పడినంత కాలం వాడు ఒకటి కాదు 100 కేసులు ఉండని, ఎన్ని కేసులను ఉండని, నువ్వు ఎంతమందినైనా చంపు, ఎన్ని బందిపోట్ల కార్యక్రమాలైనా చెయ్యి, ఏమైనా చెయ్యి, వాడు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత వారికి ఉన్నది. ఇది మన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక అవకాశం. దాన్ని ఉపయోగించుకున్నారు, వాళ్ళు ముఖ్యమంత్రులు అయినరు. నేనేమంటున్నా, వాళ్ళు మీరు అన్నట్టు ముద్దాయిలు అయినప్పటికీ మేమేమంటున్నాము, చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం ఎప్పుడో ఫెయిల్ అయింది.
అది ఎప్పుడో తెలంగాణ సమాజం తిరస్కరించింది. అది డెవలప్ చేసింది కదా సార్ తెలంగాణకు సంబంధించింది కూడా. ఇక మీరు కూడా గిట్లా మాట్లాడితే అంటే ఏమంటారు దాని మీద డిబేట్ చేస్తే తెలంగాణలో ఈ ఐటీ డెవలప్మెంట్ కానీ కేటీఆర్ కూడా ఒప్పుకున్నాడు కదా సార్, ఆయన ఆయన మంత్రిగా ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు. కేటీఆర్ సర్టిఫికేట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గొప్పోడా? ఎట్లయితాడు? ఏమిచ్చి ఏం మేలు చేసిండు? ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధి చేస్తే ఆ ముఖ్యమంత్రిని గొప్ప ముఖ్యమంత్రి అంటారు. ఒక నెహ్రూని ఎందుకు ఇప్పటికి తెలుసుకుంటా ఉన్నాం? ఒక నెహ్రూని ఇప్పటికి కూడా ఎందుకు మనం మాట్లాడుతూ ఉన్నాం? ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ వ్యవస్థలను అభివృద్ధి చేసింది కాబట్టి, విస్తరింపజేసింది కాబట్టి, సమాజానికి అవసరమైన ప్రతిదీ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వినియోగంలోకి తీసుకురాగలిగింది కాబట్టి, అది విద్య అయినా, అది వైద్యమైనా, అది రవాణా అయినా, లేకపోతే దానికి సంబంధించిన కమ్యూనికేషన్ వ్యవస్థ అయినా, మీరు అన్నట్టు ఐటీ అయినా, ఫార్మాస్యూటికల్ అయినా, ఆటోమొబైల్ అయినా, లేకపోతే ఫుడ్ ప్రోడక్ట్స్ అయినా, లేకపోతే వ్యవసాయ రంగం అయినా, ఏదైనా కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉంటే దాన్ని గొప్పగా చేసిన అంటారు. నిజాముని మనం ఇంత మాట్లాడినా, ఇంత అన్నా కానీ నిజాము ప్రభుత్వ రంగ సంస్థల్ని డెవలప్ చేశాడు. అంటే నిజాం కాలం వేరు కదా సార్, నిజాంది చాలా పెద్ద కాలం కదా నిజాంది. కాలం గొప్పది కావచ్చు. వీళ్ళేది కూడా ఒక్కొక్కది 5 ఏళ్ళు 10 ఏళ్ళు. చంద్రబాబు తక్కువ కాలమా? 10 కాంగ్రెస్ సంవత్సరాలు. పార్టీ తక్కువ. ముఖ్యమంత్రులు ఎవరైనా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పాలన తక్కువ కాదు కదా, టీడీపీ పాలన ఏం తక్కువ కాదు కదా, తక్కువేం కాదు కదా, బీఆర్ఎస్ పాలన ఏం తక్కువ కాదు కదా, 10 ఏళ్ళు కదా, 9.5 10 ఏళ్ళు కదా, ఎవరి కాలం తక్కువ? వీళ్ళందరూ చేసింది కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని విధ్వంసం చేసి, నాశనం చేసి, ప్రైవేటు పరం చేయడం గొప్పనా? వాడు గొప్పోడా? ఆ ముఖ్యమంత్రి గొప్పోడా? మన భూముల్ని దారాదత్తం చేసి, మన సంపదని దారాదత్తం చేసి, మన చెరువులు కుంటలు మొత్తం విధ్వంసం చేసి, మన గుట్టలు ఎక్కడున్నాయి? జూబ్లీహిల్స్ అంటే ఏంటిది? బంజారాహిల్స్ అంటే ఏంటిది? మహేంద్ర హిల్స్ అంటే ఏంటిది? రెడ్డి హిల్స్ అంటే ఏంటిది? ఏంటి అవి? ఒకప్పటి గుట్టలు. మరి ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మహేంద్ర హిల్స్ అంటే అటు సికింద్రాబాద్ సైడ్ ఉందనుకోడు కదా సార్ మహేంద్ర హిల్స్. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ మీరు చూసినప్పుడు ఎట్లుండే? మేము చూసినప్పుడు దాదాపుగా నేను 40 ఏళ్ళ నుంచి హైదరాబాద్ లో తిరుగుతున్నా. ఎప్పుడు కూడా ఇంత దారుణమైన పరిస్థితి అప్పుడు ఎట్లుండే సార్? అప్పుడు రోడ్లు శాంతంగా ఉండే, మంచి కాలుష్యం ఉండే. జనాభా పెరిగినట్టు ఖచ్చితంగా పొల్యూషన్ ఉంటది కదా సార్. పెట్టడానికి జనాభా పెరిగడానికి జనసాంద్రత పెరుగుదల ముఖ్యం కాదు ఇక్కడ. లేకపోతే అక్కడ మొత్తం దోపిడి దొంగలు అంతా ఆడ జమ అయ్యి దోసుకోవడానికి అలీబాబా 40 దొంగలు లెక్క ఆడ జమ అయితే అది గొప్ప ప్రాంతమా? అయితే అప్పుడు ఎట్లుండే సార్ మొత్తం కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎట్లుండే? రోడ్లు కానీ అన్ని ఖాళీ ప్రదేశాలు, అన్ని గుట్టలేనా? చాలా మంచిగా ఉండే, ప్రశాంతంగా ఉండే, అన్ని గుట్టలే. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే జంట నగరాలు అంటాం కదా, ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ మంచిగా గుట్టల మీదకి పిక్నిక్ లెక్క పోయేది అప్పుడు ఒక 30 ఏళ్ల కింద. మరి చెరువులు కుంటలు ఎంత బాగుండే, చేపలు పడుతుండే, ఈతలు కొడుతుండే, ఆడపోయి ఈత నేర్చుకుంటా ఉండే, ఎంత మంచిగా ఉండే అక్కడ. ఈ ప్రాంతంలో ఎందుకు సార్ గుట్టలోనే? ఈ ప్రాంతంలోనే, ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతంలోనే గుట్టలు ఎందుకున్నాయి సార్? అంటే హైదరాబాద్ యొక్క నైసర్గిక స్వరూపంలో అట్లా. అంటే ఇప్పుడు గోల్కొండ ఉంది, ఇటువైపే మొత్తం అటువైపు ఏదైతే ఉందో దాదాపుగా చాలా ప్రాంతాల్లో ఏంటంటే కొంత జనసాంద్రత ఉన్న ప్రాంతం ఉంటుంది, కొంత అది కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి ఏర్పడినటువంటి అదొక సంపద. అది కొన్ని చోట్ల ఇసుక రేణువులు ఎక్కువ ఉంటాయి, గుట్టలు ఎక్కువ ఉంటాయి, కొన్ని చోట్ల ఇంకా భూగర్భ ఖనిజ సంపద ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బొగ్గు అక్కడనే ఎక్కువ ఉందంటే దాని భూమిలో ఉండబడినటువంటి భూ ఉపరితల. వాస్తవానికి సార్ ఆంధ్ర వాళ్ళు సెటిలర్లు, ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు తెలంగాణలో లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ముస్లింల ఆధిపత్యం ఉంటుండే, ఒకవేళ ఆంధ్ర వాళ్ళు రాకపోతే అని అంటారు. నిజమేనది? మీరేమంటారు? అదైతే పచ్చి అబద్ధం. ఆంధ్ర వాళ్ళు చదువుకున్న వాళ్ళు, తెలుగుమంతులు, తెలుగు మాట్లాడే వాళ్ళు వచ్చినారు కాబట్టి ముస్లింల డామినేషన్ తక్కువ ఉంది, లేకపోతే హైదరాబాద్ తెలంగాణ మొత్తం ముస్లింల డామినేషన్ ఉంటుండే. ఇప్పుడు కూడా అట్లా అనుకుంటే నిజాముని ఎందుకు పారదోలేరు? ముస్లింలని పారదోలింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళ. బ్రిటిష్ వాళ్ళు పారదోలిండా? 13 సార్లు ఇక్కడ దండయాత్ర చేసినా నిజాం పాలనని అంతమొందించలేకపోయిండు బ్రిటిష్ వాళ్ళు. ఇక్కడ ఎవరు అంతమొందించగలిగిండ్రు? రజాకార్లు అనే ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని తెలంగాణలో ఎట్లనైతే చంద్రబాబు నాయుడు రక్తపు డేరులు బారించిండో, భయంకరమైనటువంటి హత్యలు చేసిండో,
ముక్కలు ముక్కలు నరికిపించిండో అదే పద్ధతిలో ఆ రోజు చేస్తే కూడా బతుకు జీవుడా అనుకుంటూ నిజాం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇదే కుక్కట్పల్లి, ఇదే బిహెచ్ఎల్, ఇదే చెరువు, ఇదే సదాశివపేట, జైరాబాద్ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భారత సైన్యాల అండతోటి పారిపోయేటట్టు చేసిన గడ్డ ఎవరు? ఆంధ్రుల్లా. చరిత్ర అన్న ఇదంతా నేను చెప్పేది. ఇదేదో నా సొంత పైత్యం కాదు. నేను చెప్పే దాంట్లో ఏమైనా అబద్ధం ఉంటే 1948 ఆగస్టు 15 నాడు భారతదేశ త్రివర్ణ పతాకం ఇక్కడ ఎగరలే. అటువంటి గడ్డం ఈవెన్ భారతదేశ పాలకులు, భారతదేశ సైన్యము 15 ఆగస్టు నాడు ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగిరేయడానికి ప్రయత్నం చేయలేకపోయింది. అటువంటి పాలకులని ఎదిరించి జీ హుజూర్ అనుకుంటూ బతుకు జీవుడు అనుకుంటూ ప్రాణాల చేతిలో పారిపోయేటట్టు చేయగలిగింది అది తెలంగాణ గడ్డ, అది తెలంగాణ పౌరుషం, అది తెలంగాణ ఉద్యమ పోరాటాల చరిత్ర. అరే ఇంత చరిత్రను పెట్టి వాడు ఆంధ్రలో దాని తర్వాత సార్ మీరు చెప్పిన చరిత్ర తర్వాత అంటున్నారు. ఎప్పుడైతే రజాకారులు నిజాములు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మిగిలి ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ ప్రజలు ఆధిపత్యం ఉండేది, ఆంధ్ర వాళ్ళు రాకపోతే అనేది. అన్న ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే చరిత్ర తెలియని వాళ్ళు మాట్లాడేది. 1953 నుంచి 1956 దాకా హైదరాబాద్ స్టేట్ ఉన్నది, హైదరాబాద్కి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, హైదరాబాద్కి ఒక శాసనసభ ఉందనేది చాలా మందికి తెలియదు. అవును సార్, 56 వరకు కూడా హైదరాబాద్ స్టేట్ ఉండే. హైదరాబాద్ ఓ రాష్ట్రం. హైదరాబాద్కి అప్పుడు ఎవడు పరిపాలించాడు? తెలుగులే కదా, ఈ తెలంగాణ బిడ్డలే కదా. మురుగురు రామకృష్ణారావు ఉన్నాడు కదా, క్యాబినెట్ ఉంది కదా, మంత్రులు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. మరి అప్పుడు ఆ 3 సంవత్సరాల్లో ముస్లింల అరాచకం ఏం జరిగింది ఒక్కటి చెప్పమానండి. ఇలా అంటున్నారు కదా, ముస్లింల ఆధిపత్యం, ముస్లింల అరాచకత్వం, ముస్లింల యొక్క ఇంకా ఏదేదో వాళ్ళ మాటలు ఎన్నైనా కావచ్చు. అరే మేము బ్రహ్మాండంగా 53 నుంచి 56 దాకా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా. నీకెక్కడ గతి లేక మా దగ్గరకు వచ్చి దేయి అనుకుంటూ మా పక్కన చేరి మమ్మల్ని ఇలా అవమానపరుస్తుంటే మేమేమనాలా? నీ రాజధాని ఏంది? కర్నూలు. నీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని కర్నూలు రాజధాని. నీ రాజధాని వదిలిపెట్టి దాన్ని డెవలప్ చేసుకుని చేతగాక, అక్కడ ఉండి పరిపాలన చేసుకోవడం చేతగాక మా దగ్గర చేరి, మా చెంతను చేరి, మా కాలు మొక్కి, మా ఏళ్ళు మొక్కి మనం అందరం తెలుగోళం, మనం అందరం అన్నదమ్ములం అని అక్కడ ఢిల్లీకి పోయి అక్కడ రాయబారాలు చేసి పదులల్లి కమిషన్ దగ్గర సార్ మెయిన్ గా కలపడానికి, వాళ్ళు కలవడానికి ఏం లేదు. వాళ్ళ ఇష్టం ఏముంది? భాషా ప్రయుక్త రాష్ట్రం అనే ఒక పేరుతోటి సాకుతోటి మేమందరం తెలుగు వాళ్ళం, మా భాష అంతా తెలుగు భాష అనే ఒక పేరుతోటి పదులల్లి కమిషన్ దగ్గర మొరపెట్టుకొని ఆడ కూడా కుట్రలు కుతంత్రాలు చేసి అప్పటికి నెహ్రూ గారు అప్పుడు 56లోనే చెప్పిండు, 56 కాదు 55లోనే చెప్పిండు. 55లోనే నిజామాబాద్లో బహిరంగ సభలో ఆయన స్పష్టంగా చెప్పిండు. అప్పుడు హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడే ఇక్కడ ప్రారంభోత్సవం చెప్పిండు. పదులల్లి కమిషన్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం తెలుగు ప్రజలు రాష్ట్రంగా ఏర్పడాలని ఒక డిమాండ్ ఉన్నది. ఈ డిమాండ్ ని భారత ప్రభుత్వము సావధానంగా ఆలోచిస్తున్నది అని చెప్తూ తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ స్టేట్ ప్రజలకు గనక మీకు ఈ ఆంధ్ర అంటే ఈ 2 రాష్ట్రాలు కలిసిన తర్వాత గనక మీకు ఈ ఒప్పందాలు విఫలమైన, ఈ హామీలు విఫలమైన, మీరు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మీరు ఒక రాష్ట్రంగా మీరు మళ్ళా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి నెహ్రూ గారు 1955లో తెలంగాణ గడ్డ మీద ఏర్పాటు కంటే ముందు తన అనుమానాన్ని, నాకు కూడా నమ్మకం లేదు, నాకు కూడా అనుమానాలు ఉన్నాయి, ఒక బలిసినోనికి ఒక బలహీనునికి కలిపితే ఇది ఎల్లకాలం ఉండదని నాకు కూడా అనుమానంగా ఉందని ఆయన అప్పుడే చెప్పిండు. తెలికల్లోడు అనలే, చదువుకున్నోడు అనలే, ఒక బలిసినోనికి ఒక బలహీనునికి మనం జోడి చేస్తే ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పిండు. దాని నేపథ్యంలోనే 69లో అదే కాంగ్రెస్ సంబంధించిన ఉద్యమం చేసిండ్రు. మళ్ళా అదేదో అయిపోయింది, తర్వాత ఏదో చేసింది. ఈ చరిత్ర అంటే ముస్లింలు అనే ఒక బూచి. ఇప్పుడు వాళ్ళు అన్నారు తెలంగాణ ఏర్పాటుకు ముందు కూడా అన్నారు కదా,
అనలేదా? ఉమ్, మరి ఈ 9.5 సంవత్సరాల టిఆర్ఎస్ బిఆర్ఎస్ పాలనలో ఎన్ని సార్లు ఈ ముస్లింల వల్ల ప్రమాదం జరిగింది చెప్పండి? తెలుగు రాదంటిరి, ఇంగ్లీష్ రాదంటిరి, పరిపాలన చేయడం చేత కాదంటిరి, ఇంకేదో అంటిరి, ఇంకేదో అంటిరి. మరి మా మానాన మేము కింద పడో మీద పడో మేమేదో మేము దస్తున్నాం. మా జోలికి మీకు అవసరం? మా జోలికి మీరు ఎందుకు రావాలా? మా జోలికి ఏమో అవసరం? సార్ అలాగే మొన్న ఏదైతే ముఖ్యమంత్రుల భేటీ, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు భేటీల తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రుల మీటింగ్, కేసీఆర్ వెయిటింగ్ అనే బాగా అది కూడా ట్రెండ్ అయింది. కానీ కేసీఆర్ ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకు? ఆయన మౌనం వెనకాల రీజన్ ఏంటి? ఆయన ఎంతకాలం మాట్లాడకుండా ఉంటే తెలంగాణ సమాజానికి అంత మంచి జరుగుతుంది. కేసీఆర్ మాట్లాడకపోతే మాట్లాడదు. అంతేనా? కేసీఆర్ మాట్లాడద్దు, కేటీఆర్ మాట్లాడద్దు, ఆ పార్టీకి సంబంధించిన ఎవరు. ఎందుకంటే వాళ్ళు 9.5 సంవత్సరాల పాలనలో వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఇవాళ ప్రతి ఒక్కడి ఎత్తి చూపుతాడు. ఇప్పుడు ఇవాళ కేటీఆర్ లేకపోతే ఆ ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీ స్పీకర్ దగ్గరికి పోయి వాళ్ళొక మెమరాండం ఇచ్చారు. ఏమని ఇచ్చిండ్రు? పార్టీ ఫిరాయింపుల మీద చర్యలు తీసుకోమని అన్నారు. చూస్తూ ఏమనుకుంటారు? మీరు కూడా చేసిరు కదమ్మా అనుకుంటారు. అది దీనికి చదువు అవసరం లేదు, తెలివితేటలు అవసరం లేదు, మీడియా అవసరం లేదు, విశ్లేషణలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. కేటీఆర్ ట్వీట్ కూడా పెట్టిండు కదా సార్. అంటే ఎన్ని కోట్లు ఇస్తారు అటు రాహుల్ గాంధీ మాట్లాడుతూ పార్టీ వలసల ఎమ్మెల్యేలకు ఎంపీలకి ఇంత ఇస్తున్నారు బీజేపీ అన్నారు, కానీ తెలంగాణలో ఎంత ఇస్తున్నారో తెలియదు, పెద్ద ఫిగర్ ఇస్తున్నట్టు అని కేటీఆర్ ట్వీట్. ఇవన్నీ ఎన్ని మాట్లాడినా నా దృష్టిలో ఏంటంటే కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా వీటన్నిటి మీద మాట్లాడకుండా ఉంటేనే ఈ పాలకులకి ప్రజలు బుద్ధి చెప్తారు. వాళ్ళు మాట్లాడింది అనుకో ఇష్యూ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఇవాళ పోయి అక్కడ ఇచ్చే ముందు నా దృష్టిలో అయితే, నా అభిప్రాయం అయితే, నేను మీ ద్వారా చెప్పేది, కేటీఆర్ కానీ ఆ ఎమ్మెల్యేలందరూ కానీ ఎవరెవరైతే ఉన్నారో కేసీఆర్తో సహా అసెంబ్లీ ముందున్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గరికి పోయి, గన్ పార్క్ పోయి, మేము గతంలో తప్పు చేసినాము ఎమ్మెల్యేలను చేర్చుకొని, మేము ఇక రేపు భవిష్యత్తులో ఇటువంటి తప్పు చేయమని చెప్పి నేలకు ముక్కు రాసి అక్కడ తెలంగాణ సమాజానికి గనుక ఒక బహిరంగ ప్రకటన చేస్తే అప్పుడు మార్పు వస్తుంది. అప్పుడు అర్థం చేసుకుంటారు, ఓహో వీడు తప్పు చేసిండు అని ఒప్పుకుంటాడు, ఈ భవిష్యత్తులో చేయనంటాడు, ఫీల్ అవుతారు కదా సార్ ప్రజల మాట చెప్పి. తప్పనిసరిగా ప్రజలు చాలా గొప్పోళ్ళు. ప్రజలు క్షమాపణ కోరుకుంటే తప్పనిసరిగా అర్థం చేసుకుంటారు. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, మేము మా 9.5 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ని, బీఎస్పీని, టీడీపీని, వైసీపీని, అన్ని పార్టీలను బొందబెట్టిండ్రా? వాళ్ళు ఎల్పీ లేకుండా చేసిండ్రా? వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళని అసలు నామరూపాలు లేకుండా చేసిండ్రా? సరే, ఈ రోజైనా నాకు బుద్ధి వచ్చింది, నాకు తెలివి వచ్చింది, నాకు జ్ఞానోదయం కలిగింది, నేను తప్పు చేసినా అని తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర పోయి ప్రమాణం చేసి, ఇటువంటి తప్పు నా భవిష్యత్తులో నేను ఎప్పుడు చేయను, చేస్తే నన్ను ఏ శిక్ష చేసినా నేను భరిస్తాను కనుక ఒక బహిరంగ ప్రకటన చేస్తే ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత అప్పుడు అసెంబ్లీ స్పీకర్ దగ్గరికి పోయి అక్కడ ఇప్పుడు ఈ విధంగా ఏదైతే పార్టీ ఫిరాయింపులు డబ్బులు ఇచ్చిందా, పదవులు ఇచ్చి వీళ్ళు చేయలేదా? మంత్రి పదవులు ఇవ్వలేదా? శ్రీనివాస్ యాదవ్కి మంత్రి పదవి ఇవ్వలేదా? సబితా ఇంద్రారెడ్డికి ఇవ్వలేదా? ఇంద్రకరణ్ రెడ్డికి ఇవ్వలేదా? చాలా మందికి ఇచ్చినారు. ఇంకెంతమందికి ఇటువంటి వాళ్ళకి? దయాకర్రావుకి ఇవ్వలేదా? ఇచ్చిండు కదా. మహేందర్ రెడ్డి ఆయనకి వాడు దొంగ ఫకీరు మల్లారెడ్డి, వాడు మాట జోకర్ గాడు. ఎవరు సార్? మల్లారెడ్డి. ఆయనకి ఇవ్వలేదా? మనకి ఇచ్చిండు కదా. జోకరేనా సార్ మల్లారెడ్డి? లేకపోతే జోకర్ కాకపోతే ఏంటి? సర్కస్లలో సినిమాల్లో ఉండాల్సిన వాడు ఈడొచ్చి సినిమాల్లో ఉండాలంటారా? మరి లేకపోతే అక్కడ పోయి ఉండాలి. ఇక్కడే రాజకీయాలు అంటే చాలా గొప్పగా ఉండాలి, హుందాతనంగా ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలి. కానీ అట్లా లేకుండా వాడు శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఆ మాఫియా, ఈ మాఫియా,
ఎడ్యుకేషన్ మాఫియా. ఆయన చేసే పని ఏంటిది? ఎడ్యుకేషన్ మాఫియా. భూములు కబ్జాలా? ఆ? ఉమ్, ఆ, ఎంతమందికి ఎన్ని జీవితాలతోటి చెలగాటమాడుతున్నారు వీళ్ళు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆయన కోటరీ కానీ ఆ పాలనలో పదవిలో ఉన్నోడు ఎవ్వడు ఇప్పుడు మాట్లాడొద్దు, అన్ని మూసుకొని ఇండలో ఉండండి. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. రేవంత్ రెడ్డి అహంకారాన్ని, రేవంత్ రెడ్డి మూర్ఖత్వాన్ని, రేవంత్ రెడ్డి ఇగోని, రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక పాలనని ప్రజలు ఖచ్చితంగా ఎండగడతారు. మీకు చేతనైతే ఏదైనా సాయం చేయండి. ఆ దోచుకున్నాయి దాచుకున్నాయి ఏమని ఉంటే తెర ఖర్చు పెట్టండి. నిరుద్యోగులకు ఏమంటారు? అంతే మరి. ఇయ్యాల మరి ఇంకా 3.5 సంవత్సరాలు, ఇయ్యాల 4.5 సంవత్సరాలు ఇంకా ఇయ్యాల మరి. లేకపోతే వాళ్ళకి కనీసం తిండికి లేదు, వాళ్ళ కనీస సౌకర్యాలు లేవు, కనీసం వాళ్ళు ఇళ్లలోంచి బయటకు వెళ్ళాలంటే ఎట్లా వస్తారు? బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉద్యోగంగా ఏం ఉద్యమం లేనట్టుంది సార్, వాళ్ళకి కనబడతలేదు. వాళ్ళు పార్టీలకు ఎమ్మెల్యేలు ఎవరు పోతలేరు. ఇప్పుడు నిన్న జాయిన్ అయిన గూడెం మహిపాల్ రెడ్డి కూడా బీజేపీలో కావాలంటే కండిషన్, అంటే రాజీనామా చేసి రావాలని వాళ్ళ కండిషన్ ఉంది కదా. ఏంది వాళ్ళ వైఖరి ఏందంటారు భారతీయ జనతా పార్టీ? నాకు తెలిసినంత వరకు ఢిల్లీ బీజేపీ అధిష్టానం లేకపోతే ఆర్ఎస్ఎస్, నాగపూర్ ఆర్ఎస్ఎస్ ఆదేశాలు ప్రకారం వాళ్ళు నడుచుకుంటున్నారు. వాళ్ళ ఆలోచన ఏంటిది? రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్ని, తెలంగాణ అమరవీరుల ఆశయాలని, తెలంగాణ అనే సెంటిమెంట్ లేకుండా చేస్తే ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇక ఊక తెలంగాణ తెలంగాణ అంటూడు ఎవడు ఉండడు. అది చేయడానికి రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి బీజేపీ, మోడీ, అమిత్ షాలు ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి సోయి ఉండాల. అరే నా భుజం మీద తుపాకీ పెట్టి నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా అవ్వలు, నా అక్కలు, నా సహచరులు, నా తెలంగాణ సన్స్ ఆఫ్ ది సాయిల్, ఈ భూమి పుత్రులని నా ద్వారా అంతమొందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి నేను అటువంటి దానికి దోహదపడదానా? అటువంటి ప్రయత్నానికి సహకరిద్దామని ఆయనకు సోయి ఉండాలి. ఆయన సోయలేదా? బీజేపీ ఏమున్నది ఆడ? కాగల కార్యం వీళ్ళు తీర్చినట్టే బీజేపీ ఏం కోరుకుంటుందో రేవంత్ రెడ్డి అది చేస్తున్నాడు. తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణ వాదానికి ఒక ప్రతీకగా ఉన్నది. అది ఏం చేసింది ఆయన పక్కన పెట్టినా ఉన్నది కాబట్టి దాన్ని లేకుండా చేయాలని వీళ్ళ ప్రయత్నం. అది లేకుండా అయిందనుకో ఆటోమేటిక్గా మళ్ళీ క్యాజువల్ గా అయిపోతుంది, బీజేపీ వస్తుంది కదా. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ బలహీనపడదు కాబట్టి బీజేపీకి అన్ని సీట్లు వచ్చినాయి. వచ్చినా రాపో కదా. కాబట్టి నేను అనుకోవడం అయితే మోడీ, అమిత్ షాల ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా ఇక్కడ తెలుసో తెలియకనో అమాయకత్వంతోటో రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. ఇవాళ తెలంగాణ తల్లి రుణం తీర్చుకునేవాడు ప్రతి ఒక్కడు తెలంగాణకి రాబోయే ప్రమాదాన్ని గనక అంచనా వేసుకోకపోతే ఆంధ్రాల ఆధిపత్యాన్ని లేకపోతే తెలంగాణేతరుల ఆధిపత్యాన్ని గనక మనం పసిగట్టలేకపోతే రాబోయే రోజుల్లో అది దెబ్బతిన్న పాము అది అనేక రకాల బలాన్ని సమకూర్చుకొని ఒక్కసారిగా తెలంగాణని మరొక్కసారి ఈ తెలంగాణ తల్లికి సంకెళ్ళేయడానికి ఉవ్విల్లుడుతా ఉన్నారు. తెలంగాణ తల్లిని అంగట్లో సరుకు చేసి, అంగడి బొమ్మలు చేసి అమ్మడానికి, వేలం వేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ భూమి పుత్రులైన ప్రతి ఒక్కరు సన్స్ ఆఫ్ ది సాయిల్స్గా ఉన్న వాళ్ళు, నేను తెలంగాణ ఈ గడ్డ మీద పుట్టిన నా తల్లి రుణం తీర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ సోయితో ఉండాలి. తెలంగాణని రాదనుకున్న తెలంగాణని తెచ్చుకున్న మనం, నవ్వుల పాలైన తెలంగాణ ఈ భారతదేశ చిత్రపటంలో ఈ భూమండలం ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రం అనే చిత్రపటాన్ని చూడొద్దని కలలు కన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని ఉత్తరించడానికి వీల్లేదని హుకుం జారీ చేసిన వాళ్ళు ఆ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీగా నామకరణం అయిన పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నారు. తెలంగాణ ఎప్పుడు పేరు తీయొద్దన్నారు, తెలంగాణ పేరు
1997-98లో ఎవరు ముఖ్యమంత్రి? అప్పుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడే. నాయుడు. అప్పుడు ఇదే కోదండ్ రెడ్డి, ఇదే చనిపోయిన జనార్దన్ రెడ్డి, పీజీఆర్. సిఎల్పి లీడర్లుగా ఉన్నప్పుడు నేను రాసిన ముద్రించిన దగాబడ్డ తెలంగాణ పుస్తకాన్ని అసెంబ్లీలో చూపించుకుంటూ ఈ దగాబడ్డ తెలంగాణ పుస్తకంలో ప్రచురించబడినట వివిధ రంగాల్లో దగా పడిందా లేదా, అన్యాయం జరిగిందా లేదా, వివక్ష గురైందా లేదా అని చూయించుకుంటూ అడిగితే యనమల రామకృష్ణుడు, ప్రతిభా భారతి స్పీకర్లుగా ఉండి తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు అసెంబ్లీలో. రికార్డులలో ఉంది. కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు సార్? టీడీపీలో ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. ఓకే, కేసీఆర్ అప్పుడే సింక్ అయినట్టుంది ఐడియా, మనం కూడా తెలంగాణ పట్టుకుంటే బాగుంటుండే కదా. సరే, అప్పుడైందా, మంత్రి పదవి పోయిన తర్వాత అయిందా, మొత్తానికి మైండ్ లో ఉండొచ్చు. ఫస్ట్ పట్టుకుని పీచేయారా సార్ ఆ మూమెంట్ అని కాదు, వాళ్ళు మేము పోయి కలిసి అన్న తెలంగాణకి ఇట్లా అన్యాయం జరిగింది, ఇట్లా మోసం జరిగింది, దగా జరిగింది, సకల సంపద కలిగిన నా తెలంగాణలో దరిద్రం ఎందుకుంది అని మేము అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. నీళ్లు లేవా, నిధులు లేవా, ఖనిజ సంపద లేదా, విద్యుత్తు లేదా, సారవంతమైన భూములు లేదా, తెలికల మేధా సంపత్తి లేదా, అన్నీ ఉన్నాయి. అంగట్లన్నీ ఉన్న అల్లున్నట్లు శనున్నట్టు సకల సంపద కలిగిన నా తెలంగాణ దరిద్రం ఎందుకున్నది, పక్క నుంచి పారే నదులు, పైనుంచి పోయే తీగలు, ఇవి చూసి మూర్చుడైన నా తెలంగాణ. ఇట్లా ఆ రోజు మేము అడిగిన అనేక విషయాలని పరిగణలో తీసుకొని వాళ్ళు మీరు కావాలంటే ఎప్పుడైనా పోయి కోదండ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసి అడగండి, మీరు అసెంబ్లీలో ప్రస్తావించినా లేదా, ప్రస్తావించినప్పుడు అప్పుడు రూలింగ్ జరిగిందా లేదా, తెలంగాణ పదాన్ని ఉచ్చరించొద్దని అన్నారా లేదా అని అడగండి. జనార్దన్ రెడ్డి గారు లేరు, చనిపోయింది, మనకి తెలియదు. ఆయనకి ఎట్లున్నా సార్, పీజీఆర్ గారికి, జనార్దన్ రెడ్డి గారికి తెలంగాణ మీద మీరు దగ్గరగా చూసినారు, సో మీకు అది ఉన్నది. సో ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనకి ఎట్లుండే తెలంగాణ పైన అభిప్రాయం, ఏ విధంగా కొట్లాడదాం అనుకోండి ఆయన? తెలంగాణలో పుట్టిన ఏ నాయకుడైనా, ఏ ఎదిగిన నాయకుడైనా వాళ్ళందరికీ ఆంధ్రుల ఆధిపత్యం మీద కోపం ఉండే, కసి ఉండే. ఏమన్నాడు సార్ పీజీఆర్ గారు? ఏమన్నాడు పీజీఆర్ గారు గురించి చెప్పండి. పీజీఆర్ ఒకటి అనేది, అన్న మన హైదరాబాద్ ను కాపాడుకోవాలంటే మనకి ఇంకో మార్గం లేదు, ఎందుకంటే ఆయన హైదరాబాద్ ఎక్కువ ఫోకస్ పెట్టేవాడు. అప్పటికే మనకి ఇక్కడ నుంచి నల్గొండ నుంచి ఏదైతే నీళ్లు, హైదరాబాద్ నీళ్లు తీసుకురావడానికి అనేక పద్ధతుల్లో పైప్ లైన్లు, సొరంగం, మన్ను వచ్చాను. అరే సింగూరు ద్వారా నీళ్ళు ఎత్తే ఆయన అనేది, అన్న సింగూరు నీళ్లు మనయి, మంజిరా నీళ్లు మనయి, మనం ఎన్ని నీళ్ళు తాగుతున్నాం అని ఆయనే ఉల్టా మమ్మల్ని అడిగేది. మనం ఎన్ని తాగుతున్నాం, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినప్పుడు ఎన్ని తాగుతున్నాడు. అప్పటికే ఇక్కడ కొన్ని హౌసింగ్ కాలనీలు ఏర్పడ్డాయి, వనస్థలిపురం కావచ్చు, ఈ పక్కనే బషీర్బా, ఇక్కడ ఏంటిది కుకట్పల్లి అప్పుడప్పుడు నిర్మాణం అవుతున్నది. ఇది ఉంది కదా ఇక్కడ బావులింగంపల్లి, సుందర విజ్ఞాన కేంద్రం దగ్గర బావులింగంపల్లి కావచ్చు, వనస్థలిపురం కావచ్చు, ఎన్జిఓస్ కాలనీ కావచ్చు, లేకపోతే మలక్పేట ఎంప్లాయీస్ కాలనీ, ఇవన్నీ అయినప్పుడు ఆయన అన్నాడు, ఆంధ్రలో అప్పుడే వస్తున్నారు, ఆయన అన్నాడు హైదరాబాద్ లో నిర్మాణం కాబడినటువంటి ఆ ఇళ్లల్లో తెలంగాణలో ఎన్నున్నారు లెక్క తీయండి అనేది. విద్యాసాగర్ రావు బీజేపీ తరఫున నాకు హైదరాబాద్ సంబంధించినటువంటి పైగా భూములు, సర్ఫకాజ్ భూములు, ఎండోన్మెంట్ భూములు, నిజాము అప్పుడు వదిలిపెట్టి పోయినటువంటి భూములు అన్నిటి గురించి పూర్తి డేటా ఇచ్చింది విద్యాసాగర్ గారే. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి నేను ఢిల్లీకి పోయినప్పుడు 99 అనుకుంటా, అప్పుడు నాకు ఇచ్చిండు. ఎవరు లేరు. 99లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇక్కడ 11 రోజులు నిరాదీక్ష చేసిండ్రు. ఇక్కడ ఇదే బషీర్బాగ్, ఇక్కడ బషీర్బాగ్ కాల్పులు జరగక ముందు హైదరగూడలో 42 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటే 41 మంది 20 నిమిషాలు సంతకం పెట్టిండ్రు మాకు తెలంగాణ కోసం అని. ఎప్పుడిది? 1999 ముచ్చట చెప్తున్నా నేను. తెలుగుదేశం వాళ్ళు సార్, తెలుగుదేశం వాడిని పెడతారు వాళ్ళు, తెలుగుదేశాన్ని పెడతారు. అంటే ఇది ఒక్కనాటి చరిత్ర కాదు. ఇదేదో ఒక పార్టీ, ఒక నాయకుడు, ఒక జెండా ద్వారా వచ్చిన తెలంగాణ కాదు. చాలా మందికి తెలియక ఆగమాగం అవుతారు తెలంగాణ అంటే అర్థం కాక. ఇటువంటి చంద్రబాబులు, ఇటువంటి రేవంత్ రెడ్లు, ఇటువంటి కేసీఆర్లు చాలా మందిని చూసినాం మనం. నిజాం ముందు వీళ్ళెంత, నిజాంతో పోలిస్తే వీళ్ళెంత.
నిజాం కాలి గోడుకు సరిపోరు వీళ్ళు. ఉమ్, నిరంకుశ పాలనకి, ఆధిపత్య పాలనకి. ఆ నిజాం కాలంలో జుట్టు పన్నుండే, రహదారి పన్నుండే, విదేశాలకు అప్పులు ఇచ్చిండు. ఈ దిక్కుమాలినోళ్ళు విదేశాల దగ్గర పోయి దేయి అనుకుంటూ అప్పులు తెచ్చుకుంటాను. ఓ మీ పేద పాలకులం అంటారు. నిజాము విదేశాలకు అప్పులు ఇచ్చిండు. ఆయనతో పోలిస్తే వీళ్ళు ఎంత? ఆయన ప్రపంచ బ్యాంకుకు ఆయన తాకట్టు పెట్టే, ఈయనేమో మొత్తం 7 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ మొత్తాన్ని తాకట్టు పెట్టే. విద్యుత్ స్టేషన్ తాకట్టు పెట్టినా, బస్ స్టాండ్ తాకట్టు పెట్టినా, బస్ డిపోలు తాకట్టు పెట్టినా ఏం మిగిలింది ఇప్పుడు? నీ జుట్టు మీద నా జుట్టు మీద 2.5 లక్షల అప్పు ఉన్నది. ఉమ్, మనకు మీకు నాకు పిల్లలు పుడితే వాళ్ళకు కూడా అప్పు ఉన్నది. సార్ మీరు ఎప్పుడు చూసినా కూడా పింక్ షర్ట్ వేసుకుంటారు. టిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో మీరు ఒకరు. టిఆర్ఎస్ వ్యవస్థాపకం స్థాపించిన తర్వాత కలర్ పార్టీ, ఆ టిఆర్ఎస్ పార్టీ కలర్ వేసుకుంటారు షర్ట్. ఇప్పుడు కేసీఆర్ని విమర్శిస్తున్నారు, కానీ ఎప్పుడు చూసినా ఈ పింక్ కలర్ షర్ట్ వేసుకుంటారు మీరు ఇంటర్వ్యూకి వస్తే. మీరు అన్నట్టే, మీరు అన్న దాంట్లోనే ఆన్సర్ ఉన్నది. నేను కేసీఆర్ చేసిన తప్పులను ఎత్తి చూపుతున్నా గానీ తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, సెంటిమెంట్ని, తెలంగాణ వాదం అంటే తల్లిని పింక్ కలరేనా సార్? నేను అట్లనే అంటలేను కానీ ఆ రోజు మాకు ఏ జెండా పెడదాం అని అనుకున్నప్పుడు నేను కేసీఆర్ ఇట్లనే కూర్చొని మరిద్దరం మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుని సింగిల్ కలర్ ఉండాలి, విజయానికి త్యాగానికి గుర్తుగా ఉండాలని అనుకున్నాం. అనుకుంటే ఏది బాగుంటుంది అని చాలా సింగిల్ కలర్ ఉండాలి. ఎక్కడ ఎవ్వరు మారుమూల ప్రాంతాల్లోనే, ఆదివాసీ ప్రాంతాల్లోనైనా ఏ దుకాణంలో పోయినా కొనుక్కొని వచ్చి జెండా పాతేటట్టు ఉండాలి. అంటే ఏంది సింగిల్ కలర్ అంటే? అప్పుడు మాకు కనపడే చాలా చూస్తే బ్లూ కలర్ వేరే ఉన్నది, గ్రీన్ కలర్ వేరే ఉన్నది, ఇంకేదో ఎల్లో కలర్ వేరే ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదైతే బాగుంటుందని అని ఆలోచించి త్యాగానికి విజయానికి నిదర్శనంగా ఎప్పుడు నెహ్రూ గారు రోజ్ పువ్వులు పెట్టుకొని, ఆ గులాబీ పెట్టుకొని ఉండేది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఆలోచనతోటి వెతకంగా మాకు అమెరికాలో ఏదో ఒక సంస్థకి ఈ రంగు తోడి కూడినటువంటి జెండా ఉన్నది తెలిసిన తర్వాత, సరే ఇదైతే బాగానే ఉంటుంది, మనం అనుకున్న సింగిల్ కలరు, మనం అనుకున్న త్యాగానికి విజయానికి నిదర్శనం నెహ్రూ ఎప్పుడు చెప్తా ఉంటాడు కాబట్టి సరిపోయింది అని అనుకొని అట్లా ఏర్పాటు చేసుకుంది. అయితే ఏది ఏమైనా తెలంగాణ వాదానికి, నినాదానికి, సెంటిమెంట్కి, రాష్ట్ర సాధనకి గుర్తుగా నిలిచినటువంటి ఈ గులాబీ జెండా రంగు ఏదైతే రూపకల్పన చేసిన వ్యక్తిగా నేను ఇప్పటికీ అమరవీరుల ఆశయాలు నెరవేరలేదు కాబట్టి, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి, మేము రూపొందించిన ప్రణాళిక ఇంకా ఆచరణలో ఇంకా కార్యరూపం దాల్చలేదు కాబట్టి నేను కనీసం ఒక మనిషిగా, మానవత్వం కలిసి మనిషిగా నేను ఇప్పటికి కూడా ఆశయ సాధనలో నా కొన ఊపిరి వరకు ఉండాలనే ఉద్దేశంతో ఈ కులాన్ని కనీసం ఈ గులాబీ జెండాను చూసినప్పుడైనా అందరికీ గుర్తొస్తుంది, గుర్తు రావాలి, సోయితో ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తున్నదే కానీ అంతకు మించి దీంట్లో వేరే గులాబీ కలర్ అంటేనే తెలంగాణ ఆశయాల సాధన కోసం గుర్తు రావాలి. ఆ సాధనలన్నీ కూడా ఆశయాలు, అంతే కదా సార్? వేరే ఏం లేదు. పార్టీ కాదు, ఇది పార్టీ కాదు, ఇది జెండా కాదు, ఇది తెలంగాణ ఆశయం. తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవడానికి దాంట్లో భాగంగా ఏర్పాటు కాబడినటువంటి, రూపకల్పన చేసినటువంటి ఒక జెండా నేనే దీన్ని నిర్ణయించిన కాబట్టి, పార్టీ పేరు పెట్టింది నేను, ఏర్పాటు చేసింది నేను. పార్టీ జలదృశ్యంలో పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత సార్ అప్పుడు పార్టీ ఆవిర్భావన జలదృశ్యంలో, అప్పుడు జలదృశ్యంలో పార్టీ ఆవిర్భావం చేసినప్పుడు ఆ రోజు అయితే వేదిక మీద ఉన్నారు వాళ్ళు వీళ్ళందరూ వచ్చిండ్రు. కానీ 99 నుంచి పార్టీ మొత్తం 53, 56, 69లో విఫలం కావడానికి కారణాలు అవలోకనం చేసుకోవడంలో ఎక్కువ మంది లేరు. నేను ఆయన కొన్ని గంటలు కూర్చొని మాట్లాడినాం. ఎందుకు అప్పుడు ఫెయిల్ అయింది, ఎట్లా ఫెయిల్ అయింది, ఫెయిల్ కావడం కారణాలు ఏంటి, ఇప్పుడు మనం విజయాన్ని ముద్దాడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? గతం లేని వర్తమానం ఉండదు, వర్తమానం లేని భవిష్యత్తు ఉండదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఆ రోజు జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఇచ్చినటువంటి ఆ పార్టీని వ్యవస్థాపకం చేసిన తర్వాత, పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత, గులాబీ జెండాని రెపరెపలాడించిన తర్వాత
అక్కడ కార్యాలయాన్ని కూడా నా చేతులతోటే కేసీఆర్ నాకు సీజర్ ఇస్తే నేనే రిబ్బన్ కట్ చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన వ్యక్తిని. మరి ఇన్ని వేల మంది తెలంగాణని మేము చెప్పిన మాటలు నమ్మి, మేము రాసిన పుస్తకాలను చదివి, జ్ఞానోదయం కలిగి, మేము ఇచ్చిన పిలుపుతోటి తెలంగాణకి ఇన్ని త్యాగాలు చేసిన వాళ్ళని మేము మర్చిపోతే ఇన్నయంటోడు మనిషి అవుతాడా? మనిషి అని చెప్పుకోవడానికి నాకు అర్హత ఉందా? కాబట్టి ఈ తెలంగాణ అమరవీరుల ఆశయాలు, ఉద్యమ ఆకాంక్షలు, తల్లి రుణం తీర్చుకోవడానికే మేము ఇంకా బతుకున్నామేమో అనిపిస్తున్నది. అంత తప్ప దీంట్లో వేరే ఏం లేదు సార్. ముఖ్యంగా మరో విషయం సార్, రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరుకుంది. అంటే 11 అన్అఫిషియల్ గా, ఒక బై ఎలక్షన్ అది కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కడియం శ్రీహరి నెంబర్ 1, గూడెం మహిపాల్ రెడ్డి నెంబర్ 10. ఏం చెప్తారు దీని మీద? ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు పార్టీ చేర్చుకుంటున్నా అంటున్నాడు? ప్రభుత్వాన్ని కూలుస్తాం అని. అవును, అందుకే చేర్చుకుంటున్నా అన్నాడు. ఈ మాట అన్నది ఎవరు? ఫస్ట్ కడియం శ్రీహరి. ఎప్పుడు అన్నాడు? ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే అన్నాడు. సాయంత్రం. ఆ రోజు ఆ ఊరేగింపులోనే అన్నాడు. తెల్లారి సాయంత్రం అన్నాడా? 4 తారీఖున. అంతే కదా, డిసెంబర్ 4. అంతే కదా. అటువంటి వ్యక్తినే ఎందుకు చేర్చుకున్నావు మరి? ఏ ప్రభుత్వాన్ని అయితే కూలుస్తామో కూలిపోతుందో ఏదో అన్నాడు కదా, అటువంటి వ్యక్తిని నువ్వు ఎందుకు చేర్చుకున్నావు మరి? అంటే అర్థం ఏంటిది? చేరినోనికి బుద్ధి లేదా, చేర్చుకున్నోనికి బుద్ధి లేదా, చిగ్గు లేదా, శరం లేదా? ఏమనుకోవాలి మనం? అంటే ఇదంతా కూడా ఉత్తదే, అబద్ధమే, నాటకాలే, ఇవన్నీ మాయల ఫక్కీరేషమే. వాళ్ళు చెప్పేదాంట్లో ఏది వాస్తవం కాదు. వాళ్ళు కూల్చేటోళ్ళు లేడు, కూలిపోయేది లేదు, ఏమి లేదాడా. ఇదేమైనా భవంతులా కూల్చడానికి? వేరే రాష్ట్రాలు ఏమైనా చేయగలిగిందేమో కానీ తెలంగాణలో సాధ్యం కాదు. రేవంత్ అన్న గుర్తుపెట్టుకో. తెలంగాణ ప్రజలని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. మేం బతుకున్నంతకాలం కానీ, మాలాంటి వాళ్ళు బతుకున్నంతకాలం కానీ అటువంటి జరగనీయము. కాబట్టి కానీ 2 పార్టీలు అన్నాయి కదా సార్, బీఆర్ఎస్ అన్నది, బీజేపీ అన్నది. కేసీఆర్ స్వయంగా అన్నాడు కదా సార్, ఇది ఎక్కువ రోజులు ఉండే పార్టీ కాదని. కేటీఆర్ అన్నాడు, కేసీఆర్ చాలా అన్నాడు. మన పార్లమెంట్ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల తర్వాత కూడా 12 సీట్లు గెలవబోతున్నాం, దేశం అంతా నివ్వరపోతుంది, బిత్తరపోతుంది, ఫలితాలు వచ్చిన తర్వాత అన్నాడు. ఏమైంది? బిత్తరపోయిందా? అంటే కేసీఆర్ రోడ్ల మీదకి ఎక్కి కూడా జనాలకు ఓటేయమంటే వేయలేదు జనాలు. కేసీఆర్ది తగ్గిపోయిందా సార్ ప్రభావం? అన్న, కేసీఆర్ ముడ్డితో దేకినా, ముక్కుతో దేకినా, నేను ఒక్కడే చెప్తున్నా, బీఆర్ఎస్ రద్దు చేసి టీఆర్ఎస్ పెట్టేదాకా నెంబర్ 1 పెట్టనంటుండు కదా సార్. ఆయన పెట్టకపోతే ఆయన మూర్ఖత్వం, ఆయన దిక్కుమాలిన గట్టి అయిపోతారు, అది వేరే విషయం. బీఆర్ఎస్ రద్దు చేసి టీఆర్ఎస్ పెట్టేదాకా నెంబర్ 1. నెంబర్ 2, 9.5 సంవత్సరాల పాలనలో జరిగిన తప్పుల మీద బహిరంగంగా క్షమాపణ చెప్పేదాకా. నెంబర్ 3, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా సంస్థాగత మార్పులు చేసి నిజమైన తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ సోయున్నోలని గనక నాయకత్వ బాధ్యతలు ఇచ్చి కోటరీని, కుటుంబాన్ని దూరం పెడితే, ఈ 3 చేయగలిగితేనే అప్పుడే కేసీఆర్కి మళ్ళైనా మొక్కని తెలివి వస్తుంది. అది జరిగే పని కాదు కదా సార్, అసాధ్యం. ఎందుకు అసాధ్యం? కుటుంబాన్ని దూరం పెట్టాలంటే ఏది అసాధ్యం? ఏది అసాధ్యం కాదు రాజకీయాల్లో. వాళ్ళని కదా సార్ దూరం పెట్టినా కూడా, కుటుంబాన్ని దూరం పెట్టినా కుటుంబం ఊరుకోదు కదా. ఇప్పుడు ఏదో కాలు మొక్కుతాడు, ఏలు మొక్కోవాలా, ఏదో చేసుకోవాలా, గడ్డం పట్టుకోవాలా. అరే బిడ్డ, నువ్వైతే సింగపూర్కో అమెరికాకు పోరా, నీకేమైందని చెప్పుకోవాలా, చేసుకోవాలా. ఆయన చేసుకోవాలా. ఎవడెందుకు చేస్తాడు? ఎవరికి ఏం అవసరం? గూడెం మహిపాల్ రెడ్డి కబ్జాలు చేసినాడు చాలా. సిటీ చుట్టూ మొత్తం కూడా కబ్జా జాగాలు ఉన్నాయి. నెంబర్ 1 దొంగ గూడెం మహిపాల్ రెడ్డిని చేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి అంటున్నారు. అవును అంటారు, అన్నారా? ఆయనే అన్నాడు కదా, పార్టీలు ఫిరాయించిన వాళ్ళని చంపండి, నరకండి, కొట్టండి, ఇళ్ళ మీద దాడులు చేయండి, కేసులు పెట్టండి. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయినప్పుడు సార్. అది ఎవడైతే ఏదైనా పార్టీ ఫిరాయింపే కదా. అంటే కాంగ్రెస్ ఓడి పోతేనేమో తప్పు, బీఆర్ఎస్ ఓడి పోతేనేమో ఒప్ప. వాడు అది ముద్దు, ఇదేమో ముద్దు కాదా? ఏది మాట్లాడేది? ఆ మాటలతోనే ముఖ్యమంత్రి అండి సార్ రేవంత్ రెడ్డి. ఏ మాటలు? పార్టీ ఫిరాయించి రాళ్లతో కొట్టండి, వాటొక్కటితోటి కాదు. నేను చెప్పేదైతే ఇది రేవంత్ రెడ్డి మాటలేనో, కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చూసో, గ్యారంటీలను చూసో తెలంగాణ సమాజము, కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టలేదు. ఒక మార్పు రావాలని, ఆ మార్పు కోసం అని చెప్పి తెలంగాణ ప్రజలు ఓ పెద్ద దొంగ తెచ్చి చిన్న దొంగను ఎక్కిద్దాం, చూద్దాం
ఇది కూడా ఒక 5 ఏళ్ళు చూద్దాం అనే ఒక ఆలోచనతోటి చేసిన పనే కానీ అంతకు మించి వీళ్ళ డిక్లరేషన్లు, వీళ్ళ గ్యారంటీలు, ఈయన మాటలు, ఈయన మాయల పక్కిరేషము, అరచేతులు ఉంటాము. ప్రజలు ఎప్పుడు కూడా ఈ ఎమ్మెల్యేలు ఏం చెప్తారు సార్? ఎమ్మెల్యేలు ఏమున్నదా గూడ మహిపాల్ రెడ్డి, అంతకన్నా ముందు ఆర్కెపూడి గాంధీ, అంతకన్నా ముందు ప్రకాష్ గౌడ్, అంతకన్నా ముందు అక్కడ చేవెళ్ళే కాళీ యాదయ్య. ఖచ్చితంగా ఇది తప్పు, 100% తప్పు. ఏదో ఒక రోజు ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఈ ఎమ్మెల్యేలు సార్ ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళు ఫస్ట్ టీడీపీలో గెలిచిన వాళ్ళే, ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళందరూ కూడా 2014లో అనుకుంటా. అటు ఈ మాగంటి గోపీనాథ్ అయితేంది, ఆర్కెపూడి గాంధీ, ఇప్పుడు మాధవరం కృష్ణారావు, వివేకానంద్, సుధీర్ రెడ్డి, అటు మల్లారెడ్డి, తలసాని, వీళ్ళందరూ వస్తారు. జేజీఎంసీ నుంచి 4 ఎమ్మెల్యేలు వస్తారు ఇంకా అంటున్నారు. ఈ ఎమ్మెల్యేల గురించి ఏం చెప్తారు సార్ ఒక ముక్కలో చెప్పాలంటే? వాళ్ళ అంగట్లో సరుకు, వాళ్ళు సంతలో పశువులు, వాళ్ళు ఏమున్నది ఆడ ఏవో ఎక్కడ గిరాకు వస్తే ఆడ పోతాను. మనం మాట అట్లా అంటే బాధ అవుతుంది కానీ రోడ్ల మీద అమ్మకానికి సిద్ధంగా ఉన్న సరుకు లెక్కనే ఉన్నది వీరది. ఏమున్నది ఆడ? వీళ్ళు ఏదైనా అమ్ముకుంటారు, శరీరాన్ని అమ్ముకుంటారు, మనసును అమ్ముకుంటారు, పదవులను అమ్ముకుంటారు, దేన్నైనా అమ్ముకుంటారు. మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా ఎవరెవరు ఇప్పటికి 11 మంది అయ్యారు. 39 నుంచి 28కి వచ్చింది బీఆర్ఎస్ నెంబర్ సంఖ్య. ఇంకెవరెవరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది మీకు తెలిసిన? పోతుండొచ్చు. ఏమున్నది ఆడ? ఇప్పుడు లాస్ట్ కి ఎవరు మిగులుతారంటారు? ఇప్పుడు లాస్ట్ కి ఏముంటది, ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో మిగులుతుండొచ్చు. అంతే, ముగ్గురు. ఏమైపోయిందంటే మన వ్యవస్థలో, మన పాలనా వ్యవస్థ మొత్తంగా కూడా పవర్ చుట్టూ తిరుగుతున్నది, పవర్ సెంట్రిక్ గా తిరుగుతున్నది. వీడు ఎమ్మెల్యే ఉన్నా ఎస్ఐ మాటినడా, సిఐ మాటినడా, డిఎస్పి మాటినడా, ఏసీపీ మాటినడా, ఎస్పీ అసలు దేకడా, వాడు పోతే వాడు అపాయింట్మెంటే ఇయ్యడా, ఎంఆర్ఓ దేకడా, డిప్యూటీ తహసీల్దార్ వినడా, ఆర్డీఓ వినడా. వీడు చెప్తే ఎవడింటాడు? ఆఖరికి రోడ్లు ఉడ్చే వాళ్ళు కూడా ఎమ్మెల్యే ఇంటి చుట్టే ఊడవబడుతుంది. ఏది ఎమ్మెల్యే అంటే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల చుట్టే. నేను అప్పుడప్పుడు చూస్తా ఉన్నా, ఓడిపోయిన ఇండ్ల కాడ, ఓడిపోయిన ఎవరైతే పోటీ చేసి కాంగ్రెస్ తరఫున ఓడిపోయిన ఉన్నట్టు వాళ్ళ ఇండ్ల కాడ ఉన్నంత జనము ఎమ్మెల్యే దగ్గర ఉంటలేరు. గెలిచినా ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యే దగ్గర ఉంటలేదు. అంటే అర్థం ఏంటిది? అంటే ఎక్కడికి పోతే పని అయింది అనేది, పవర్ ఎక్కడ ఉంది అనేది, పవర్స్ ఎక్కడ కేంద్రీకృతం అనేది అందరికి తెలిసిపోతుంది కదా. కార్వాయిలు, రాయబారాలు ఇవన్నీ నడుస్తున్నాయి అంతే. ఎవడు ఎక్కడ పని కావాలంటే మల్లారెడ్డి దేని సార్ కదా, మల్లారెడ్డి కాంగ్రెస్ లో తీసుకోవట్లేరా నిజంగా? అట్టే ఉండదు. కర్ణాటక పోయి డీకే శివకుమార్ కలిసిండు, ఆయనే తీసుకుంటాడు. ఆయన ఒక లిస్ట్ పెట్టుకుంటాడు, దాని ప్రకారం మొదలు బీఆర్ఎస్ కి దగ్గరగా ఉన్న వాళ్ళని తీసుకుంటాడు. కూడా మైపాల్ రెడ్డి ఉన్నాడు, కేసీఆర్, ఇంకోడు ఉన్నాడు, ఇంకోని బినామీ, ఇంకోడు ఉన్నాడు, ఇంకోని బినామీ. బినామీలే కదా వీళ్ళు. ఏముంటుంది ఆడ? ఓకే, ఎప్పుడైనా మనము మన మన ఇంటి మన ఇంటికి సంబంధించిన పశువుల్ని మెల్లగా తోలుకొస్తాం. ఫస్ట్ బయట నుంచి తోలుకొచ్చి మన దొడ్డ తోలుకుంటాం. ఎప్పుడైనా వస్తుంది. మన ఇంటి వాసన పట్టుకొని రాదా? మన ఇంటి కుక్క మన ఇంటికి రాకపోతే ఎడిపోతుంది? మన ఇంటికి పోతుందా? పోదు కదా. దానం నాగేంద్రుడు బాగా ఛాలెంజ్లు వేస్తుండు. ఇక దానం నాగేందర్ గురించి మనం మాట్లాడుకుంటే మనం చాలా చిన్నోళ్ళు అయిపోతాం. దానం నాగేందర్ చిల్లర కాడు, ఏమన్నా ఓ ఎప్పటి నుంచి చూస్తానో మనం హైదరాబాద్ లో. అందుకనే చదువుకున్న వాళ్ళు, పట్టణ ప్రాంత ఓటర్లు చాలా గొప్ప వాళ్ళు అంటే ఇటువంటి వాళ్ళ ఎన్నుకోవడం. ఇటువంటి వాళ్ళడా ఎన్ని పార్టీలు తిరిగిండు, ఎన్ని పార్టీలో పోయిండు, ఎన్ని ఛాలెంజ్ చేసిండు, ఎన్ని వేషాలు పగడేసడానికంటే అధ్వానంగా ఉన్నాడు ఆయన. విలువలు ఉండాలి రాజకీయాల్లో. మీరు కొన్నిసార్లు కొంత వాడో వీడో లంచాలు తెచ్చిస్తాడు, వాడో వీడో కమిషన్లు ఇస్తాడు, వాడో వీడో అవసరాలకి ఏదో నడుస్తుంటుంది, అది వేరే విషయం. ఏ పార్టీ నడవాలన్నా, ఏ లీడరు మనుగడ సాధించాలన్నా కొన్ని చిన్న చిన్నవి జరుగుతుంటాయి. కానీ ఇది ఎక్కడ ఎంత అన్యాయం ఇది? వీళ్ళకు ఒక రాజ్యాంగం, వాళ్ళు నచ్చిందే రాజ్యాంగం, వాళ్ళు మెచ్చిందే ప్రజాస్వామ్యం. అంతే, ఏముందా? రైట్ సార్, ధన్యవాదాలు.